నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఫస్ట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏముంది? ప్రపోజ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నాం. ఎప్పుడు, ఎక్కడ? దువ్వాడ శ్రీనివాస్ గారికి మీకు ఎట్లాంటి రిలేషన్ ఉంది? ఆల్రెడీ అతనుకున్న ఆస్తులన్నీ తీసేసుకుంది. ఇది మీ కూడా ఆస్తులు ఉన్నాయి కదా? ఇది మేము చాలా కార్యాలయం ఇల్లు అని చాలా ప్రేమతో కట్టుకున్న హౌస్ కదా ఇది. ఓకే, అంటే మీ ప్రేమాలయం ఇది. అంతే. సో ఒక కుటుంబాన్ని విడగొట్టిన పాపం మీకు. కుటుంబాన్ని ఎవరండి విడగొట్టారు? బాగానే నాకు తెలిసి మీకు డబ్బులు ఇచ్చి పంపించినట్టు కానీ ఇది మరి ఓవర్. నేను ఎవరి దగ్గర డబ్బులు అంటే మీరు ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తే మీకు డబ్బు కొడతా అనుకుంటున్నారా? మరి అలా మీరు అడుగుతున్నారు కదా, మీరు ఒక్క నిమిషం. మాధురి గారు వాణి ప్లేస్ లో ఉంటే ఏం చేస్తున్నా మీరు? వాణి ప్లేస్ లో ఉంటే చెప్పు తీసి కొడతారు. ఈ సోకాల్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 వైఫ్స్ ఉన్నారు. 3 వైఫ్స్ పెట్టుకుని డిప్యూటీ సీఎం అవ్వలే. అలాగా పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని కంపేర్ చేస్తే ఎవరు కూడా రాజకీయాల్లోకి ఏ మగాడు కూడా రాడు. నేను పైకి రావాలనే ఆలోచనతో వాణి పెళ్లి చేసుకుంది. మీరు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. శ్రీనివాస్ గారితో నేను కరెక్ట్గా ఉండడం జరిగింది కాబట్టి మ్యూచువల్ డైవర్స్కి తను కూడా ఒప్పుకోవడం జరిగింది. సరే, ఒక మహిళను నమ్మి సో వాళ్ళ భర్త పక్కన నిల్చొని ప్రచారానికి పంపిస్తే సో వాళ్ళ కాపురంలోనే నిప్పులు పోతారు. ఒక దేవరా మ్యూజిక్ ఒకటి చేశారు, చాలా బాగా చేశారు. అసలు చాలా నచ్చింది ఆ వీడియో. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేశాడో ఎవడో నాకు తెలియదు కానీ అది చాలా బాగా చేశారు. అది బాగా చేశారు. ఎవరు చేశారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. అన్న తమ్ముడు సంబంధం నేను చెప్పను, ఎందుకంటే తను నాకు వర్క్ బాగా అవుతారు. నీ ప్రాణాలు నాకు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఇచ్చేస్తాను. ఎందుకంత? ఎందుకు అతనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అతని మీద. ఖచ్చితంగా అతను నా ప్రాణాలు అడిగితే ఇచ్చేస్తాను. ప్రెజెంట్ మీరు సహజీవనం చేస్తున్నారు కదా, పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఆఫ్టర్ డైవోర్స్ అయిపోయాక. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. అంతే. కాదు, ఆ మీనింగ్ ఏందో తెలుసా మీకు? మూవీస్ లో చూసాను హీరోస్ ని, ఇప్పుడు రియల్ గా కూడా ఒక హీరో క్యారెక్టర్స్ అన్ని ఇతనిలో ఉన్నాయని అనుకున్నాను. తను అభిమానించే అమ్మాయిని, తను ఆరాధించే అమ్మాయిని అనుకోవచ్చు మీరు. తనంటే నాకు అభిమానం ముందు నుంచి ఉంది. ఆ అభిమానం కాస్త ప్రేమగా మారింది. నా వీడియోస్ అన్ని మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను చేసేదాన్ని. ఓకే. సో నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉందని శ్రీని గారికి తెలుసుకున్నారంట. ఓకే. అడల్టరీ అంటే ఏంటో మీకు మీనింగ్ తెలుసా? అది గూగుల్ వాడేమో అర్థం కాక ఇచ్చాడేమో నాకు తెలియదు. ఆ పదం అర్థం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, నేను మీ రీల్స్ చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు నేను ఫస్ట్ సెలబ్రిటీ అనుకున్నాను. ఎవరో నిజం చెప్తున్నాను. మీరు బిస్కెట్లు వేస్తున్నారు నాకు. రియాలిటీ షోస్ కూడా చూస్తాను, బిగ్ బాస్ అవి చూస్తాను. ఓకే, అంటే బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ వెళ్తున్నారంట, నిజమేనా? నేను నిజంగా ఒక మూవీ తీయాలనుకుంటున్నాను. చేయండి. దువ్వాడ దువ్విన దువ్వెన మూవీ నేమ్. ఓకేనా? మీరు హీరోయిన్, సో సార్ హీరో, మీకు ఓకేనా? ఓకే, తీయండి. ప్రేమగా మాట్లాడితే ఏ మహిళ ప్రేమకైనా కరిగిపోని మగవాడంటే ఎవరు ఉండరు. ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఎప్పుడు అడగని క్వశ్చన్ నేను అడుగుతున్నా. అడగండి. నేను మిమ్మల్ని అడగొద్దు కూడా, బట్ నేను అడుగుతున్నా. మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్గా కలిసారు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో దువ్వాడ అనగానే అసలు దువ్వాడ మూవీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దువ్వాడ అనగానే మీకు 3 పేర్లు గుర్తుకొస్తాయి. సో ఆ 3 పేర్లలో ఒకరిని నా ముందు కూర్చోబెట్టిన. సో వాళ్ళు ఎవరో కాదు, దీవెల మాధురి గారు. సో నమస్కారం మేడం. నమస్తే శివ. ఎలా ఉన్నారు?
ఫైన్, బాగున్నాను. సో చాలా బాగా కనిపిస్తున్నారు. హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా? లేదు, హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగానే, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. హ్యాపీనెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుందని స్ట్రాంగ్గా నమ్మే అమ్మాయిని నేను. ఓకే, అంటే వీళ్ళు హ్యాపీగా ఉండే వేరే వాళ్ళను సాడ్కి లోన్ చేస్తారనమాట. నా వల్ల ఎప్పుడు కూడా ఎవరు బాధపడింది లేదండి. మీరు ఎవరినో పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారో నాకు తెలుసు. ఆమె వల్ల నేను బాధపడ్డాను, కానీ నా వల్ల ఆమె ఎప్పుడు బాధపడే సిచ్యువేషన్ నేను ఎప్పుడు క్రియేట్ చేయలేదు. ఓకే, సో అంటే మీరు బాధ పెట్టాలి, వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. నిజం, అంతే కదా. మీరేం చూస్తారు మరి? ఈ 1 month నుంచి మీరేం తెలుస్తున్నారు? మీకు తెలిసింది ఈ 1 month నుంచే, కానీ 2 years ముందు నుంచి జరుగుతుంది మీకు ఎవరికి తెలియదు. సో తెలియదు కాబట్టి తెలుసుకుందామని వచ్చినాం. అసలు 2 years ముందు ఏం జరిగింది? అసలు మీకు శ్రీనివాస్ గారికి అసలు ఎట్లా పరిచయం? శ్రీనివాస్ గారికి నాకు పరిచయం అంటే అసలు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు, నాకు తెలిసి ఎవరు తెలియని వారు ఎవరు ఈ ఏపీ స్టేట్లో లేరు. టక్కలి అంటే పేరు చెప్పగానే వినపడే నేమ్ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎందుకంటే అంత ఫెరోషియస్గా, అంత స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే అందరికీ తెలుసు. సో నాకు కూడా అలాగే తెలుసు. శ్రీనివాస్ గారు నేను కూడా అభిమానినే. ఫ్యామిలీ పరంగా కూడా పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మేము జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి లీగల్గా అన్నీ మేమే చేసి పెట్టేవాళ్ళం. మా ఇంటి నుంచి తన నామినేషన్ పేపర్ రెడీ అయ్యి ఎప్పుడు వెళ్ళేది. సో అలా పరిచయాలు ఉన్నాయి, కానీ ఫేస్ టు ఫేస్ ఎప్పుడు నేను పాలిటిక్స్కి అంత దగ్గరగా ఉండేదాన్ని కాదు. నేను బిజినెస్ చేసుకుని ఉండేదాన్ని. సో సడన్గా ఒక రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి నేను అభిమాని. నేను టిక్టాక్ బ్యాన్ చేశారు, కానీ టిక్టాక్ ఉండేటప్పుడు నా వీడియోస్ అన్ని మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను చేసేదాన్ని. సో నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉందని శ్రీని గారికి తెలుసుకున్నారంట. తెలుసుకొని నేను ఎలక్షన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, ఈమెకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కదా అని చాలా సార్లు అనుకున్నారు. కానీ మీరు మాట్లాడేటప్పుడు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? నేను అన్నీ తెలిసే మాట్లాడతాను, తెలియక మాట్లాడతాను. ఇంతకు ముందుకు మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఇంట్రెస్ట్ ఉంది అని అనుకొని అన్నారు. సో అభిమానం వేరు, ఇంట్రెస్ట్ వేరు. అలా ఇంట్రెస్ట్ ఉంది అంటే అభిమానంతో మీరు అన్ని కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, గౌరవం. ఇప్పుడు ఏంటి ఒకటి చెప్తానండి, మీకు పెళ్ళైందా? లేదు. పెళ్ళైన పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా. అవును. వైఫ్ మీద ప్రేమ ఉంటుంది కదా, సిస్టర్ మీద ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమలు 3 కూడా డిఫరెంట్. అభిమానం, ప్రేమ 2 ఒకటే. ఇంట్రెస్ట్ అంటే అదే నా ఉద్దేశంలో అభిమానం అని అర్థం ముందు నుంచి. అంటే ఇంట్రెస్ట్ అంటే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ పాయింట్. అంటే తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీడియోస్ చేస్తుంది కాబట్టి తనకి ఇంట్రెస్ట్ ఉందన్న ఆలోచనతో శ్రీని గారు అనుకున్నారంట. కానీ నాకెప్పుడు తను డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి నువ్వు పాలిటిక్స్ లోకి రాని నన్ను పిలవలేదు. కానీ నాకున్న ఉమెన్ వింగ్, నాకున్న ఓట్ బ్యాంకింగ్ ఇవన్నీ చూసి ఈ వాణి ఒకరోజు మా ఇంటికి ఒక 2-3 కార్యకర్తల్ని పంపించి, మాధురి నువ్వు రాజకీయాల్లోకి వస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది, నీ వల్ల మాకు ఓట్ బ్యాంకింగ్ కలిసి వస్తుంది, సో నువ్వు ఉంటే మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాణి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి పిలిస్తే నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు శ్రీని గారు కూడా అప్పుడు మాట్లాడారు. వాణి ఇలా అడుగుతోంది కదా, నీ ఆలోచన మాకు చెప్పు అంటే నేను ఇంట్లో మాట్లాడి చెప్తానని చెప్పడం జరిగింది. పిలవడంతోనే వాళ్ళు పిలిచేటప్పుడే నేను అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి డైరెక్ట్గా లేను, పిలిచినప్పుడే నాకు పదవి చూపించి రమ్మన్నారు. అంటే నీకు మహిళా అధ్యక్షురాలుగా మేము అనౌన్స్ చేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నీకు మహిళా అధ్యక్షురాలుగా నీకు ఇస్తాం, నువ్వు ఆ పదవికి కరెక్ట్గా ఉంటావు అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు మా ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత కొంచెం నాకున్న ఇంట్రెస్ట్, రోజు నేను ఇంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా పాలిటిక్స్లో, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కదా, నేను వెళ్తానని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది 2022 అక్టోబర్లో. అప్పటి నుంచి నేను యాక్టివ్గా ఉండటం జరిగింది. అప్పటికి గడప గడప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమంలో శ్రీనివాస్ గారు గడప గడప కార్యక్రమంలో ప్రతిరోజు నియోజకవర్గం మొత్తం తిరగడం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ గారితో నేను కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు కనుక్కోండి, టక్కర్లో ఎవరికైనా సరే గ్రాఫ్ అప్పటి వరకు 40లో ఉన్న గ్రాఫ్ టక్కర్లో 60 వరకు వెళ్ళింది. ఎందుకంటే మ్యాక్సిమం నాకున్న ఫాలోవర్స్, నాకున్న అభిమానులు అందరూ కూడా నేను పార్టీ వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినట్టు చేసి నాతో తిరగడం, వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం. ప్రతిరోజు గడప గడప మేము ప్రోగ్రామ్ వెళ్తే ఆల్మోస్ట్ ఒక 100 to 150 మెంబర్స్ మాతో పాటు తిరిగేవాళ్ళు. చాలా గ్రాఫ్ సడన్గా పెరుగుతోంది.
అప్పట్లో సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా టెక్కల్లో కూడా నాకు ఎంపీ ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు జిల్లా మొత్తం మీద మహిళల సర్కిల్ ఉంది. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం అన్ని ఊర్లో కూడా నాకు లేడీస్ సర్కిల్ ఉంది. ఎందుకంటే నేను అందరికీ మొత్తం జిల్లా మొత్తం మీద మహిళలందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి కోలాటం అవి నేర్పించి ప్రోగ్రామ్స్ అవి చేయించడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో నాకు ఎంపీ కూడా ఇస్తే బాగుంటుందని అప్పట్లో చాలా సోషల్ మీడియాలో హల్చలయ్యాయి. సో ఇవన్నీ చూసి ఆమె తట్టుకోలేక ఓర్వలేక శ్రీని గారి మీద కూడా ముందు నుంచి ఆమెకు ఆధిపత్య పోరుంది, రాజకీయాల్లో అతన్ని తొక్కి ఈమె పైకి రావాలన్న ఆలోచన. ఇప్పుడు నన్ను ఆమెకి హెల్ప్ అవుతుందని నన్ను పిలిచినప్పుడు ఆమెకి హెల్ప్ అవ్వడం పక్కన పెడితే నేను పైకి ఎదిగి వెళ్ళిపోతున్నాననే ఆలోచన రెండు కలిపి మా మీద కుట్ర పన్ని ఇలాగా లేనిపోని ఎలిగేషన్స్ అన్ని చేసి అధిష్టానం వరకు తీసుకెళ్ళి టికెట్ ఆమెకే కావాలి లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్ మెయిల్ కూడా చేసి ఇవన్నీ చేయడం జరిగింది. సో మొత్తానికైతే అంటే వాణి గారికి హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్ళి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాణి గారికి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కదా, అక్కడ పార్టీకి హెల్ప్ చేద్దామని వెళ్ళాం. వాణి గారికి హెల్ప్ ఎవరికి హెల్ప్ అని కదా, అక్కడ పార్టీకి నాకు అభిమానం కాబట్టి ఆ అభిమానంతో పార్టీకి హెల్ప్ అవుతుంది. నాకు ఈ టీడీపీ నుంచి వచ్చిన వింగ్ మహిళలు కూడా నా దగ్గర డాన్స్ నేర్చుకునేవాళ్ళు. సో వాళ్ళు కూడా నేను చెప్తే వైసీపీకి మారే ఆలోచన ఉంది, ఇవన్నీ బెనిఫిట్ అవుతుంది కదా పార్టీకి అనే ఆలోచనతో నేను వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే ఇవన్నీ ఎలిగేషన్స్ ముందు చేయకముందుకు టికెట్ ఆమెకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉండే జగన్మోహన్ లేదు, ఎప్పుడూ లేదండి. ఫస్ట్ మన స్టేట్ లో టికెట్ ఫస్ట్ అనౌన్స్ చేసిందంటే అది ఓన్లీ దువ్వాడ శ్రీనివాస్ గారే. దువ్వాడ శ్రీనివాస్ గారి నేమ్ మాత్రమే ఫస్ట్ అనౌన్స్ చేశారు శ్రీనివాస్ గారు. అప్పటికి ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ నేమ్ ఏ క్యాండిడేచర్ నేమ్ కూడా అనౌన్స్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వాణి గారు ఒక మాట అనడం జరిగింది, ఏమని అంటే అసలు మాధురి ప్రచారం చేయడం వల్లే దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయాడు అని. అది ఆమె అనడం కరెక్ట్ కాదు. టెక్కల్లో ఎవరైనా కార్యకర్తలైనా ఎవరైనా ఓటర్స్ కానీ ప్రజలు కానీ ఆ మాట చెప్పాలి. ఆమె ఎలిగేషన్స్ ముందు నుంచి చేస్తూ వచ్చింది. ఎలిగేషన్ లో ఇదొక ఎలిగేషన్. సో ఆమె మాటలు వాస్తవాలు ఏమంటారా? వాస్తవాలు ఎందుకుంటే నా వల్ల పార్టీకి బెనిఫిటే కానీ లాస్ ఎక్కడ అయింది? నేను నా వల్ల టీడీపీ నేను జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేశాను, December 21 బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఒక 500 వరకు లేడీస్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని సామూహికంగా లలితా పారాయణం అవన్నీ చేసి కండక్ట్ చేసి దాంట్లో టీడీపీ నుంచి వాళ్ళ హస్బెండ్స్ టీడీపీ అయినా సరే మేడం మీ సపోర్ట్గా ఉంటాం, మేడం ఏ పార్టీలో ఉంటాం ఆ పార్టీలోనే మేము ఉంటాం, మేడం ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే వేస్తామన్న ఆలోచనతో నన్ను అభిమానించి నా దగ్గరికి వస్తే అది పార్టీకి బెనిఫిట్ అవుతుందా, అది లాస్ అవుతుందా? ఓకే, అయితే మీరు చెప్పండి ముందు. మీరు క్వశ్చన్ అడిగారు, పార్టీకి బెనిఫిటా అది లాసా? అదే మీకు తెలియాలి. మీరు టీడీపీ మహిళలు ఎవరైనా వస్తారా? సో నా మీద అభిమానంతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి కూడా రెడీ అయ్యారంటే అది మీ పార్టీకి బెనిఫిట్ అవుతుందా లాస్ అవుతుందా? బెనిఫిటే కదా. ఒక ఓటు కలిసినా కూడా అది బెనిఫిటే కదా. కానీ లాస్ట్కి వస్తే ఓడిపోయారు కదా. ఓడిపోవడం అంటే ఆవిడ చేసింది, లాస్ట్ లో టీడీపీకి సపోర్ట్ చేసింది ఆమె వాళ్ళ ఫాదర్. సరే, ఇప్పుడు మీరు ఒకటి చెప్పడం జరిగింది అంటే మీ వల్ల మీ వెంట ఇంతమంది ఉన్నప్పుడు ఆమె వెంట చాలా తక్కువ మంది ఉంటారు కదా, మరి అది పాసిబుల్ కాదు కదా, అంటే మీరు ఓడిపోవడం. యాక్చువల్గా ఇప్పుడు ఓడిపోవడానికి పాసిబిలిటీ లేదు. స్టేట్లో అందరికన్నా తక్కువ మెజారిటీ దువ్వాడ శ్రీనివాస్ గారికే వచ్చింది. ఓకే, మెజారిటీలో మీరు కంపేర్ చేసుకుంటే తక్కువ మెజారిటీ శ్రీనివాస్ గారికే వచ్చింది. సో మాక్సిమం ఓట్స్ అనేవి శ్రీనివాస్ గారికి పోలయ్యాయి. ఇదే సోకాల్డ్ అచ్చెన్నాయుడు గారు నేను 70,000 ఓట్లతో గెలుస్తాను, నేను 1,00,000 ఓట్లతో గెలుస్తానని చెప్పిన అచ్చెన్నాయుడు గారు 30,000 ఓట్లతో మాత్రమే గెలిచారు. అవి కూడా ఏంటంటే ఇంకా ఈమె ఫాదర్ రాఘవరావు అని చెప్పుకునే సోకాల్డ్ వ్యక్తి డైరెక్ట్గా టీడీపీతో కుమ్మక్కై డైరెక్ట్గా టీడీపీకి ఓట్స్ వేయమని చెప్పి వెనకంతా ఇతనికి వెనక బ్యాక్ బిచింగ్ చేసి ఆ దొంగ రాజకీయాలు చేసి ఇతన్ని ఓడిపించాలని ట్రై చేశారు. దొంగ రాజకీయాలు వాళ్ళు చేశారా మీరు చేశారు? వాళ్ళు చేశారు, పబ్లిక్ ఒప్పుకున్నారు. అచ్చెన్నాయుడుతో మీకు ఫ్రెండ్షిప్ లేదా? అచ్చెన్నాయుడుతో ఇంతవరకు నాకు మాట్లాడింది తెలీదు. అచ్చెన్నాయుడు గారికి నేను ఎగ్నెస్ట్, నేను టీడీపీకి ఎగ్నెస్ట్. ప్యాకేజ్ తీసుకోలేదా? ఎవరు ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదండి. ప్యాకేజ్ నేను పార్టీ కోసం కష్టపడి నేను పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం తిరిగిన అమ్మాయిని నేను, అది అందరికీ తెలుసు. పార్టీ కోసం తిరిగిన అమ్మాయి కొన్ని కోట్లు అంటే జనాలకు పంచుతున్నట్టు చేసి అదంతా మీరు స్వాహా చేసినట్టు
మాకు వినిపించినాయి కొన్ని. స్వాహా చేయడానికి తిరిగి ఇక్కడ ఒక్కరు కూడా మీకు వినిపిస్తే మీకు ఏదో వాణి అని డబ్బులు ఇచ్చి మీకు పంపించిందా, లేకపోతే వాణి మీకు డబ్బులు ఇచ్చి మాట్లాడారు చెప్పారు మీ గురించి. అదే వాణి గారి నంబరే లేదు మా దగ్గర. నాకైతే వాణి మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి మాట్లాడి లేకపోతే వాణి ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ప్యాకేజ్ తీసుకుంటే ఆమె అందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఫోన్ చెక్ చేసుకోండి అసలు వాణి గారు. మరి ఇప్పుడు మీరు ప్యాకేజ్ తీసుకున్నారా అంటే అసలు బుల్షిట్ అది. శ్రీనివాస్ గారు చెప్పారు ఆ అమ్మాయి పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టింది, పార్టీ కోసం పనిచేసింది. కార్యకర్తలకు తెలుసు, క్యాడర్ తెలుసు, మొత్తం పబ్లిక్ అంతా ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు అందరికీ తెలుసు నేను ఏ కార్యక్రమాలు చేశానో పార్టీ కోసం అవన్నీ. ప్యాకేజ్ తీసుకుంది వాణి, ప్యాకేజ్ తీసుకుంది రాఘవరావు, కష్టపడింది టీడీపీ కోసం వాళ్ళు. ఇప్పుడు నేను చాలా ఒక శివగారు ఒకటి చెప్తున్నాను చూడండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా ఫ్రాంక్ గా ఉండే అమ్మాయి. నేను ఏదైనా లోపల ఒకటి ఉంటే బయట ఒకటి నాకు రావు. నేను టీడీపీ కోసం పనిచేయాలనుకుంటే నేను టీడీపీకే వెళ్ళి పనిచేస్తాను. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు కదా. నేను రాజకీయాల్లోకి రాకముందు నాకు టీడీపీ ఇంట్రెస్ట్ ఉంటే నేను టీడీపీకే వెళ్ళేదాన్ని. నేను జనసేన ఇంట్రెస్ట్ ఉంటే జనసేనకే వెళ్ళేదాన్ని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి ఆ అభిమానంతో నేను వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ కోసం హార్డ్ వర్క్ చేయడం జరిగింది. సో ప్యాకేజీలు తీసుకోవాల్సినంత అవసరం నాకు లేదు. వాళ్ళ దగ్గర ఏమున్నాయని ప్యాకేజ్లు ఇవ్వడానికి. నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, మాకు ఫైనాన్షియల్ గా మాకు ఎంతో కాస్త కూస్త మాకు ఉంది. నేను 10 మంది ఖర్చు పెట్టే అమ్మాయినే కానీ ఒకళ్ళ దగ్గర తీసుకున్న అమ్మాయిని కాదు, అంత అవసరం నాకు లేదు. సో ఈ ప్యాకేజ్లు తీసుకొని వాళ్ళు పార్టీకి ఎగ్నెస్ట్ గా పనిచేసి పార్టీకి ద్రోహం చేశారు. వాళ్ళు అసలు పార్టీకి ఉండడానికి వాళ్ళు అర్హులే కాదు. అసలు ఈ పార్టీకే వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఎందుకు చేయట్లేదు మరి అధిష్టానం ఎందుకు తెలుసుకుందో లేదో మరి ఇక్కడ వాస్తవాన్ని తెలుసుకోవాలి మరి. ఎందుకంటే ఆమె డైరెక్ట్ గా ఎస్ మేము టీడీపీకి సపోర్ట్ చేశామని ఆమె, వాళ్ళ పిల్లలు, ఫాదర్ వాళ్ళ రాఘవరావు ఎస్ నేను టీడీపీకి సపోర్ట్ చేస్తానని రాఘవరావు చెప్పి డైరెక్ట్ గా టీడీపీ టెంట్ లో వెళ్ళి కూర్చున్నారు. ఎలక్షన్ టైంలో ఫొటోస్ కూడా ఉన్నాయి, ఆమె వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసి ఇప్పటికే అసలు ఆమెకి అధిష్టానం కల్పించుకుని పార్టీని సస్పెండ్ చేయాలి. సో మీరు కోరుకుంటున్నారు సస్పెండ్? ఆఫ్ కోర్స్. మరి డైరెక్ట్ గా పార్టీకి ఎగ్నెస్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఉంచితే ఇంకా పార్టీకి లాస్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా మీ గొడవ పార్టీకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీ వల్ల కూడా? పార్టీకి నా వల్ల ఎప్పుడు మంచి జరగదు. ఎందుకంటే నేను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే అమ్మాయిని కాబట్టి పార్టీకి నా వల్ల ఎందుకు మంచి జరుగుతుంది. పర్సనల్ లైఫ్ ని మీరు పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కంపేర్ చేయకండి. అలా చేసే సోకాల్డ్ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉండలేరు. ఈ సోకాల్డ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 వైఫ్స్ ఉన్నారు. 3 వైఫ్స్ పెట్టుకుని డిప్యూటీ సీఎం అవ్వలే. అలాగా పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని కంపేర్ చేస్తే ఎవరు కూడా రాజకీయాల్లోకి ఏ మగాడు కూడా రాడు. శ్రీరాముడే రావాలి ఇంకా రాజకీయాల్లోకి. అసలు మీకు దువ్వాడ శ్రీని గారికి అసలు ఎట్లాంటి రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో ఏది? స్టార్టింగ్ లో అయితే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేది. తను ఒక రాజకీయ గురువుగా మాత్రమే నేను చూసాను. తన దగ్గర నేను రాజకీయాలు నేర్చుకుందామని అనుకున్నాను. ఎందుకంటే తను చాలా నాలెడ్జబుల్ పర్సన్, తన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది మనం నేర్చుకోవడానికి. సో ఆ విధంగానే నేను చూసి ట్రావెల్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వాణి ఇలాంటి ఎలిగేషన్స్ చేసి టికెట్ కోసం మా ఇద్దరిని నాశనం చేయాలని ట్రై చేసి మా ఇద్దరిని ఈ విధంగా పోర్ట్రేట్ చేసి శ్రీని గారిని అకౌట్ చేసి బయటకు పెట్టినప్పుడు శ్రీనివాస్ గారి పక్కన నేను నిలబడాల్సి వచ్చింది. సో అదే సిచ్యువేషన్లో నేను కూడా ఒకనొక సందర్భంలో ఈమె చేసిన ఎలిగేషన్స్కి ఫ్యామిలీ కొంచెం నన్ను దూరం పట్టినప్పుడు నేను కూడా కొంచెం మెంటల్గా డిప్రెషన్ అయినప్పుడు శ్రీని గారు నన్ను కూడా ఓదార్చి నేను ఉన్నాను కదా ధైర్యంగా ఉండు, నువ్వు ఇదే ధైర్యంగా ఏ ధైర్యంతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు చెయ్యని చెప్పి నాకు ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్తో. మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఏ ఫ్యామిలీ? మా ఫస్ట్ హస్బెండ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇవి చేసిన ఎలిగేషన్స్కి వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పింది ఈమె. కానీ మీ హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా? సపోర్ట్ చేస్తున్నారంటే నా క్యారెక్టర్ పరంగా వచ్చినప్పటికీ ఆమె చాలా మంచిది, ఆమె గురించి అలా మాట్లాడడానికి లేదని చెప్పి తను వచ్చి ఒక ఏ రోజైతే నేను సూసైడ్ చేసుకున్నానో ఆ రోజు కార్లో వెళ్ళి చేసుకునేటప్పుడు తను వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ అప్పటికే మేము ఇద్దరం కూడా సపరేట్గా ఉంటున్నాం. సపరేట్గా ఉండి శ్రీని గారితో ఎప్పుడైతే ఆమె దూరం పెట్టి ఇలా పెట్టడం జరిగిందో అప్పటి నుంచి శ్రీని గారితో నేను ట్రావెల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో బాండింగ్ మారింది. ఈ ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం అది మారుతుంది. వాణి గారు ఎప్పుడు దూరం పెట్టడం జరిగింది శ్రీనివాస్ గారిని? చెప్తాను కదా 1 year 8 months అవుతుంది. 1 year 8 months. కానీ మీరు ఇక్కడ 2 years నుంచి ఉంటున్నారు కదా ఇక్కడ? అదే 2 years అంటే అదేనండి, అప్పుడు దూరం పెట్టినప్పటి నుంచి ఉంటుంది. ఆల్మోస్ట్ 2 years అంటే రఫ్గా చెప్తున్నాం. ఎప్పుడైతే దూరం పెట్టిందో అప్పటి నుంచి నేను ఇక్కడ ఈ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి 1 year అవుతుంది. అప్పటి వరకు శ్రీని గారు పలాస నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు. వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటూ మళ్ళీ పలాస వెళ్ళేవారు. ఆ టైంలో మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఇక్కడ ఉండడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఎలక్షన్ ముందు 6 months నుంచి ఇక్కడ ఉండటం జరిగింది. సో అంటే ఇప్పుడు వాణి గారు ఎలిగేషన్ చేయడం వల్లనే మీరు ఇద్దరు ఒకటయ్యారా? ఎలిగేషన్స్ చేయడం వల్ల ఒక 1 వేలో అయితే అతని మీద అభిమానం నాకు ఉంది కాబట్టి ఎలాగో నా వల్ల అతను ఎలిగేషన్స్ వల్ల బయటకి వచ్చి ఉంటున్నారు కాబట్టి
తనకి ఇంకా నేను చూసుకోవాలి, తనకి నేను అంటూ అండగా ఉండాలి, తన పక్కన నేను సపోర్ట్గా ఉండాలని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఓకే, అంటే తను ఎలిగేషన్ చేశారు అని అంటున్నారు కదా, ఆ ఎలిగేషన్ మీరు నిజం చేశారు కదా. ఇప్పుడు ఇష్టం లేదే నిజం చేయరు. ఫస్ట్ ఇష్టం ఉంది శ్రీనివాస్ గారు అంటే నాకు ముందు నుంచి ఇష్టము, అభిమానం, గౌరవం తన మీద. నేను ఒక అభిమానం అని చెప్తున్నాను కదా, తన అభిమానించే అమ్మాయిని, తను ఆరాధించే అమ్మాయిని అనుకోవచ్చు మీరు. తనంటే నాకు అభిమానం ముందు నుంచి ఉంది. ఆ అభిమానం కాస్త ప్రేమగా మారింది. ఎప్పుడు అది? అదే శ్రీనివాస్ గారిని ఆమె నకౌట్ చేసి బయటకు వచ్చినప్పటి నుంచి ఆ అభిమానం కాస్త అతని మీద నాకు ప్రేమగా మారింది. 3 years బ్యాక్ కదా? 2 అదే 1.5 years బ్యాక్. అదే కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నా, కానీ మీకు ముందు నుంచే రిలేషన్ ఉంది అన్నట్టయితే మాకు వినిపిస్తున్నాయి. ముందు నుంచి రిలేషన్ కాదండి, అదే అంత తప్పు. ముందు నుంచి రిలేషన్స్ ఏమీ లేవు. ఆమె ఎప్పుడైతే ఇలా దూరం పెట్టి తను ఇలా ఎప్పుడైతే ఒంటరిగా ఉండిపోయి తనకి ఫుడ్ అవి కూడా కష్టం అయిపోతుందో అప్పుడు తనతో నేను దగ్గరగా ఉండి ట్రావెల్ చేసినప్పుడు అభిమానం కాస్త ప్రేమగా మారింది. ఓకే, సో దువ్వాడ శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నాకు రాజు అని పిలుస్తారు. మీరు? నేను రాజా అని పిలుస్తాను. సో ఎప్పటి నుంచి? 2 years బ్యాక్ నుంచేనా? అప్పటి నుంచే నేను పాలిటిక్స్లోకి నేను వచ్చినప్పటి నుంచి అతనికి రాజా గారు అని పిలిచేదాన్ని. ఓకే, తను నాకు రాజు అని ముద్దుగా పిలిచేవారు. రాజు అని ముద్దుగా పిలిచేవారు. ఇక బయట వాళ్ళకు రాణి అని పిలిస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారని చెప్పేసి రాజు అని పిలిచేవారు. అలా ఏం కాదు, రాణి అని కాదు, నా నిక్ నేమ్ రాజలక్ష్మి అమ్మవారి నేమ్ ఉంది కాబట్టి ఇంట్లో పిలిచేవాళ్ళు. సో అలాగే రాజు అని నాకు పిలిచేవాళ్ళు. ఫస్ట్ టైం శ్రీనివాస్ గారిని ఎక్కడ కలిసారు మీరు? ఫస్ట్ టైం నేను ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను టెక్కల్లో. ఆ సెలబ్రేట్ చేసినప్పుడు శ్రీనివాస్ గారికి ఇన్వైట్ చేద్దామని శ్రీనివాస్ గారి ఇంటికి నేను వెళ్ళటం జరిగింది. ఓకే, అప్పుడు ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ 3-4 years బ్యాక్ అనుకుంటా. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత శ్రీనివాస్ గారు ఉమెన్స్ డేకి గెస్ట్గా శ్రీనివాస్ గారు వాని ఇద్దరు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి శ్రీనివాస్ గారు వెళ్ళడం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ గారిని ఫేస్ టు ఫేస్ నేను చూడడం అయితే అప్పుడు చూసాను. ఫస్ట్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏముంది? అంటే ఎప్పుడు అందరూ చెప్పేవాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, మంచి ఫెరోషియస్గా ఉంటారు, చాలా మంచి వ్యక్తి అని చెప్పడం జరిగింది. సో నేను ఫస్ట్ టైం వెళ్ళి కలిసి కూర్చునేటప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ చెప్పేది నిజమే, ఇతను చాలా మంచి వ్యక్తి, బాగా మీ అందరం లేడీస్ అందరం కలిపి వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 20 members అందరం కలిసి వెళ్ళాం. వెలిసి శ్రీనివాస్ గారికి కలవడం జరిగింది. మేము వెళ్ళిన వెంటనే మాకు బాగా రిసీవ్ చేసుకున్నారు, కూర్చోబెట్టారు, ఆఫీస్లో మాట్లాడారు. అప్పుడు అనుకున్నాను, సో అందరూ చెప్పేది నిజమే, ఇతను చాలా మంచి వ్యక్తి అని అనుకున్నాను. ఓకే, అంటే లోపల ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా, ఏం లేదా? లోపల ఏదో ఫీలింగ్ కాదు, బయట మూవీస్లో చూశాను హీరోస్ని, ఇప్పుడు రియల్గా కూడా ఒక హీరో క్యారెక్టర్స్ అన్ని ఇతనిలో ఉన్నాయని అనుకున్నాను. ఓకే, అంటే హీరోని నేను చూసాను, నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను అప్పుడే అనుకున్నారు? అలా ఏం అనుకోలేదు. హీరో క్యారెక్టర్స్ అన్ని ఇతనిలో ఉన్నాయి అనుకున్నాను. ఓకే, మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్, మంచి ఎక్స్ప్రెసివ్ ఐస్, మంచి మాట్లాడే స్పీచ్ చాలా బాగా మాట్లాడతారు, మంచి వాయిస్ కమాండ్, మంచి ఫెరోషియస్గా ఉంటారు, మంచి లీడర్షిప్ క్వాలిటీస్, మంచి హీరో క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని అయితే నేను అనుకున్నాను ఆ రోజు ఫస్ట్ టైం చూసినప్పుడు. సార్ ఇంతకు ముందుకు మీరు అన్నారు అంటే మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండే అది ఇది అని చెప్పేసి, అడల్టరీ అంటే ఏంటో మీకు మీనింగ్ తెలుసా? అది గూగుల్ వాడేమో అర్థం కాకిచ్చాడేమో నాకు తెలియదు, ఆ పదం అర్థం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అడల్టరీ అంటే ఏదో ఇచ్చాడు వర్డ్, మీరు చూసే ఉంటారు కదా, అడల్టరీ అంటే వ్యభిచారం అని అందులో పెట్టాడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నేను ఏమన్నానంటే ప్రెస్ మీట్లో పెట్టేటప్పుడు అందరికీ క్లియర్గా ఒకటే చెప్తున్నాను, శ్రీనివాస్ గారితో మీరు ఉంటున్నారా, దీనికి మీరు లీగల్గా తప్పు కదా, మీరు అలా ఉండొచ్చా చేయొచ్చా అంటే, మీరు లీగల్ వర్డ్ వచ్చినప్పటికీ మీరు లీగల్గా తప్పు అనుకుంటే అది అడల్టరీ అనుకోండి. ఒక అమ్మాయి, ఒక మ్యారేజ్ అయిన అబ్బాయి, ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి కలిసి ఉంటే దానికి లీగల్గా ఎక్కడ తప్పు పట్టడానికి లేదు, దానికి అడల్టరీ అని సుప్రీంకోర్టు కూడా దానికి చట్టపరం చేసింది. దాన్ని ఎవరు మీరు తప్పుగా మాట్లాడుకో, మీరు లివింగ్ టుగెదర్ అనుకోవచ్చా మేడం అంటే, మీరు లివింగ్ టుగెదర్ అనుకుంటే అనుకోండి, అడల్టరీ అంటే అనుకోండి అని అన్నాను. దాన్ని నానా విధాలుగా అవును అన్నారు మీరు, అది మీరు అనుకోండి అన్నాను, మీరు అది కట్ చేసి వచ్చింది మీరు ప్రశ్న. మీరు లివింగ్ టుగెదర్ అనుకుంటారే, అడల్టరీ అనుకోండి, మీరు అనుకోవాలంటే, మీరు అడల్టరీ అనుకుంటే అనుకోండి అని చెప్పాను. దాన్ని గూగుల్లో ఎంత నీచమైన పదం పెట్టి ఇలా ట్రోల్ చేస్తారని నేనైతే అనుకోలేదు. నేను క్లియర్గానే చెప్పాను, ఎస్ మేము కలిసే ఉన్నాము, లివింగ్ టుగెదర్లో ఉన్నాము, మేము కలిసే ట్రావెల్ చేసాము. ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ అదే చెప్పాను కదా. సో అదే చెప్పారు. సో అంటే అప్పుడు మీకు ఆ మీనింగ్ మీరు గూగుల్లో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏముండే అంటే వ్యభిచారం అంటే, మీరు అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే నేను శ్రీనివాస్ గారితో వ్యభిచారం చేస్తున్నాను, గూగుల్ వాడు తప్పుగా పెట్టాడు అని అనుకున్నాను. ఓకే, అంటే మనం కరెక్ట్. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, మీరు ఎక్కడ వెతుకుతారు? నిజం చెప్పండి, గూగుల్కి వెళ్ళి వెతుకుతారా? నేను డిక్షనరీలో వెతుకుతాను. డిక్షనరీ ఉందా మీ దగ్గర? ఎక్కడుంది? ఉంది, ఇంట్లో ఉంది. ఇప్పుడు మీరే చెప్పారు అంటే అందులో వాడు ఇచ్చాడు అని, అవునా?
అవునా? గూగుల్లో ఈడియట్ అంటే ఏం పెట్టాడు గూగుల్లో చూడండి ఒకసారి. ఓకే, సో అదంతా చూడండి. అడల్టరీ కావాలి నాకు, దాని గురించి మాట్లాడండి. అదే చెప్తున్నాను కదా, మేము కలిసి ఉంటున్నాం, దాన్ని మీరు లీగల్ పరిభాషలో అనుకోవాలంటే ఇలా అనుకోండి. అంటే లీగల్గా తప్పుపట్టి లీగల్గా చేయడానికి లేదు, మీరు అనుకోవాలంటే లీగల్ లాంగ్వేజ్లో మీరు అనుకోవాలంటే అనుకోండి. నేను ఒక లా స్టూడెంట్ కదా, 2 years లా చేశాను, 1 year చిన్నపిల్లలని డిస్కంటిన్యూ చేశాను. సో లీగల్ పరిభాషలో చెప్పాలంటే మీరు అడల్టరీ అనుకోండి, అలా చెప్పాను. సరే, ఇంతకుముందు మీరు ఇంత పెద్ద స్టోరీ చెప్పారు కదా, అంటే తను ఎలిగేషన్ చేసిన తర్వాతనే మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ బంధం అనేది ఏర్పడుతుంది అది ఇది అని చెప్పేసి, దీనికి ముందు అసలు లేదా? దానికి ముందు లేదు, అతను అంటే అభిమానం మాత్రమే ఉండేది. అభిమానం మాత్రమే. ఆ అభిమానం ప్రేమగా ఎప్పుడు మారింది? అదే శ్రీను గారు ఎప్పుడైతే బయటకు వచ్చి ఉన్నారో అప్పటి నుంచి ప్రేమగా మారింది. ఓకే, శ్రీను గారు బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్పడం జరిగిందా ఇంకా మనం ఇద్దరం కలిసి ఉందాం అది అని? నేనైతే మీకంటూ నేను ఉంటాను, కంప్లీట్గా మీకు అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను, మీకు 100% నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఓకే, సో అక్కడ నుంచి శ్రీనివాస్ గారు కూడా తను నా మీద ఉన్న ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రపోజ్ చేసుకున్నారా మీరు? చేసుకున్నాం. ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంకి? ఎప్పుడు, ఎక్కడ, ఏ టైం గుర్తులేదు. ఓకే, సో మీరు ప్రపోజ్ చేశారా శ్రీనివాస్ గారు? తర్వాత చెప్తాం మళ్ళీ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ గారు నేను. లేదు నాకు మా ఇద్దరం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తాం. సస్పెన్స్ వద్దు నాకు, చెప్పండి జస్ట్ అంతే. అంటే మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా ఎప్పుడు మరి? అలా కాదు, ఇద్దరం కలిపి ఇంటర్వ్యూ ఒకటి మీకు ఇస్తాం శివ గారికి, అప్పుడు చెప్తాం. అయితే నాకు తెలిసి అంటే ఇప్పుడు చెప్పట్లే కాబట్టి టైం, అంటే వీళ్ళు 4 years బ్యాక్ ప్రపోజ్ చేసుకున్నారు అనుకుంటా నాకు తెలిసి, అవునా? లేదా 4 years బ్యాక్ చేసుకున్నామని చెప్తాం కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరిద్దరు ఇక్కడ కలిసి ఉంటున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీనివాస్ గారు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయక ముందు వరకు ఉండేవాళ్ళం, శ్రీనివాస్ గారు నాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బరంపురం వెళ్ళడం జరిగింది తన బిజినెస్ వర్క్లో. ఓకే, సో రమ్మంటుంటే ఇది నీ పేరు మీద రాసేసాను, ఇంకా నేను అలా ఉంటే బాగోదు, నేను వేరేగా మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అని చెప్తున్నారు. ఓకే, సో ఇంకా మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో అంటే ఈ ఇల్లు మీ పేరు పైన రాయడం జరిగింది, సో ఎందుకు రాశారు? డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి. ఎన్ని కోట్లు? 2.5 crores. 2.5 crores ప్రాపర్టీ అయితే ఏమో అంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుందో నాకు తెలీదు. గవర్నమెంట్ వాల్యూ అయితే 1,38 lakhs ఇచ్చారు. ఓకే, సో మరి మీకే ఇంకా డబ్బులు ఇవ్వాలి కదా? నాకే డబ్బులు ఇంకా ఇవ్వాలి. ఓకే, అడుగుతారా మరి? లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదండి. నేను పార్టీ మీద అభిమానంతోనే పార్టీ కార్యక్రమాలు చేశాను, శ్రీనివాస్ గారి మీద అభిమానంతోనే ఇవన్నీ ఇచ్చాను. ఓకే, నేను ఏ రోజు కూడా పార్టీ పైన శ్రీనివాస్ గారి పైన అభిమానంతో నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి మాధురి గారు చెప్పడం జరిగింది. మరి అట్లాంటప్పుడు ఈ ఇల్లు మీ పైన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? చేయమని అడిగాను, ఎందుకంటే ఓకే ఆమె వచ్చి ఇల్లు కూడా ఆక్యుపై చేసుకుని ఇంకా ఇది కూడా లేకుండా పోతే శ్రీనివాస్ గారు ఎక్కడుంటారు? ఓకే, మేము ఇంత కష్టపడి ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కదా, పార్టీ కార్యాలయం ఇక్కడ ఉండాలని మేము కష్టపడి ఇది నిలబెట్టుకున్నాం కదా. సో ఇది కూడా కోల్పోతే ఏమవుతాం? ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని ఆమె చూస్తోంది. ఆల్రెడీ అతనుకున్న ఆస్తులన్నీ తీసేసుకుంది. ఇది కూడా ఆస్తులు ఉన్నాయి కదా. ఇది మేము చాలా కార్యాలయం ఇల్లు అని చాలా ప్రేమతో కట్టుకున్న హౌస్ కదా ఇది. అంటే మీ ప్రేమాలయం ఇది. అంతే. సో అలాంటిది వచ్చి ఆక్యుపై చేసుకోవాలి, అది కూడా చూసినప్పుడు నేను అడిగాను శ్రీనివాస్ గారు ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూస్తే ఎలా అండి ఇక్కడ అంటే, అప్పుడు తను నాకు రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారితో ఉంటున్నారు కాబట్టి అసలు ఫస్ట్ నుంచి ఏమైనా మీకు మొత్తం స్టోరీలు తెలుసు. అంటే వాణి గారు అనడం జరిగింది, అంటే ఒక చొక్కాతో మా ఇంటికి రావడం జరిగింది, సో చిల్లి గవ్వ లేకుండా తన దగ్గర. అవన్నీ అబద్ధాలండి. శ్రీనివాస్ గారు కూడా మరీ వెల్ సెటిల్డ్ అని కాదు, అలాగని ఫైనాన్షియల్గా వీక్ అని కాదు. వాళ్ళ ఫాదర్ గారు కూడా ఒక రైల్వే ఎంప్లాయ్, తను ఒక రైల్వే ఎంప్లాయ్. వాళ్ళు ఉన్నతమైన కుటుంబం, ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబం కలిగిన వ్యక్తులు దువ్వాడ శ్రీనివాస్ గారు. తను పాతపట్నంలో కాలేజెస్ స్టార్ట్ చేశారు, అయితే చిన్న ఏజ్లోనే, మ్యారేజ్కి ముందే ఒక 25 yearsలోనే తను కాలేజెస్ స్టార్ట్ చేశారు. ట్యూటోరియల్ సెంటర్స్ అని, కాలేజెస్ అని అన్నీ స్టార్ట్ చేసి తను పలాస నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈమె వాణి శ్రీనివాస్ గారిని లవ్ చేసింది. శ్రీనివాస్ గారినే మ్యారేజ్ చేసుకుంటానని, శ్రీనివాస్ గారు వెనక్కి తిరిగి శ్రీనివాస్ గారికి పెళ్లి చేసుకుంటానని, శ్రీనివాస్ గారు ఒప్పుకోకపోయినా సరే శ్రీనివాస్ గారిని మీరు లేకపోతే నేను చనిపోతానని అప్పట్లోనే బ్లాక్మెయిల్ చేసి తను ఇంటి నుంచి లేచిపోయి శ్రీనివాస్ గారితో వచ్చేసింది. సో అప్పుడు శ్రీనివాస్ గారు ఇక్కడ పాతపట్నంలో ఉండేవాళ్ళు. సో ఈ ట్యూటోరియల్ సెంటర్స్ అవన్నీ దగ్గరగా టెక్కలకి, పాతపట్నం దగ్గర, పలాసకి దూరం కాబట్టి
తను టెక్కల్లో ఉండటం జరిగింది. టెక్కల్లో ఒక హౌస్ రెంటెడ్కి తీసుకొని అప్పట్లో తను టెక్కల్లో ఉంటూ కాలేజెస్ అవి చూసుకుంటుండేవాళ్ళు. సో షర్టు ప్యాంట్ వచ్చారంటే అందరూ షర్టు ప్యాంట్తోనే వస్తారు. ఎవరు ఇప్పుడు బై బర్త్ కొంతమంది కోటీశ్వర్లు అవ్వచ్చు, గోల్డెన్ స్పూన్ అవ్వచ్చు, కొంతమంది వచ్చాక సంపాదించుకోవచ్చు. తను అతి చిన్న వయసులోనే తన టాలెంట్తో. రాజకీయ భిక్ష ఎవరు పెట్టారు? రాజకీయ భిక్ష ఎవరు పట్టలేదు, శ్రీనివాస్ గారు తన స్వయం కృషితో తీసుకొచ్చింది. రాజకీయ భిక్ష పట్టడానికి రాఘవరావు అంటే వాణి ఫాదర్ ఏమి ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ కాదండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎంతమంది ఎంపీపీలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేస్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఎంపీపీ మాత్రమే, హీఈస్ నాట్ ఎ మినిస్టర్, హీఈస్ నాట్ ఎంపీ, హీఈస్ నాట్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక మినిస్టర్ కూతురుని చేసుకుంటే నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చేస్తుంది అని అనుకోవడానికి, ఓకే ఎమ్మెల్యే కూతురుని చేసుకుంటే నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చేస్తుంది అనుకోవడానికి. నేను అందరినీ అనట్లేదు, తప్పు అందరికీ అనట్లేదు, నేను రాఘవరావు కోసం మాట్లాడుతాను. సో ఒక ఎంపీ చేశారు, ఓకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది దీనికి, నేను చేసుకుంటాను. ఒక ఎంపీపీ కూతురు చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ ఏజ్ లో ఎలా అనుకుంటారండి? అతను సిల్లీ క్వశ్చన్. కాకపోతే సిల్లీ క్వశ్చన్ అని అంటున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో సర్పంచ్గా ఒక 5 years బ్యాక్ ఉండే. సో మీరు పాలిటిక్స్కి ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. సో మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాలలో ఉన్నారా అంటే అప్పుడు ఒక 4 years బ్యాక్ మా పెద్దాన్ని ఇట్లా సర్పంచ్గా ఉండే అని మీరు చెప్పుకుంటారా? చెప్పుకుంటారా లేదా? నేను చెప్పుకోనండి. నా వాళ్ళ నుంచి ఉన్నారని చెప్పుకుంటే సర్పంచ్ గా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తానండి అని చెప్పను. ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందండి? ఇన్ఫ్లుయెన్స్ తను ఒక మినిస్టర్ గా చేసి జనాలకు పరిచయం అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గం మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉంటుంది. ఒక ఎంపీపీకి శ్రీనివాస్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది మాధురి గారా? కాదు, అతని స్వయం కృషి, అతని పట్టుదల, అతని కృషి, అతని టాలెంట్ తో మాత్రమే శ్రీనివాస్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. మాధురి గారికి రాజకీయ భిక్ష ఎవరు పెట్టబోతున్నారు? నాకు రాజకీయ భిక్ష ఇంతవరకు నాకు రాజకీయ భిక్ష పెట్టింది దువ్వాడ శ్రీనివాస్ గారే. నాకు రాజకీయాలు ఓనమాలు నేర్పించి దువ్వాడ శ్రీనివాస్ గారే. నేను అది ఒప్పుకుంటాను. ఇప్పుడు ఒక ఎంపీపీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను రాజకీయాల్లోకి వచ్చేస్తాననే ఆలోచన ఆ టైంలో అతనికి ఉండదండి. అతను ఇతన్ని మీరు చెప్పడం కదా, మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు ఇతని అంటే ఇతను ఇంత చిన్న ఏజ్ లోనే బిజినెస్లు చేస్తున్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నేను పైకి రావాలనే ఆలోచనతో వాణి పెళ్లి చేసుకుంది. మీరు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఈ 25 years లోనే ఇతను కాలేజీలు స్థాపించి 25 years లో మనం ఏం చేస్తాం అసలు? నాకు 25 years లో నాకు అసలు ఏమీ తెలియదు. నాకు అలాంటిది 25 years లోనే అతను కాలేజీలు పెట్టి ఫైనాన్షియల్ గా వెల్ ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో చూసి రాఘవరావు ఈమె కలిపి కుట్ర పన్నారు అనుకోవచ్చుగా. ఇతను చాలా టాలెంటెడ్ ఉన్నారు బిజినెస్ లో. అదే ఆలోచనతో శ్రీనివాస్ గారు నిజంగానే తర్వాత గ్రెనేడ్ వ్యాపారాలు చేయడం జరిగింది. వరల్డ్ స్థాయికి వెళ్ళారండి. నాట్ ఇండియన్ కాదు, వరల్డ్ స్థాయికి వెళ్ళారు తను. తన బిజినెస్ లో తను ఒక స్టోన్ ఏదో వరల్డ్ లో లేని కలర్ తనకి పడింది, బిజినెస్ చేశారు, కోట్ల వరకు చూశారు. చూస్తే వీళ్ళ మీద బతికిన బతుకులు రాఘవరావు. ఓకే, అంటే ఇవన్నీ చూసి వాణి గారు రావడం జరిగింది. సో వాణి గారిని దూరం చేద్దామని మీరు రావడం జరిగింది. అలా ఏం కాదండి, వాణి గారిని దూరం చేద్దామని నేను రాలేదు. నా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలింది వాణి రాజకీయాల్లోకి రమ్మని. నా అవసరం వాళ్ళకుందని. నేను ఎవరికి దేహి అని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళని నన్ను పిలిచారు. నా అవసరం వాళ్ళకుందని. సో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎపిసోడ్లు మీ వీడియోస్ బయటకు రావడం జరుగుతుంది. సో రీసెంట్గా ఇంటి దగ్గర కూడా రావడం జరిగింది. సో ఇది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో మీరు పైన ఉన్నారు, వాళ్ళు కింద ఉన్నారు. సో ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు అన్ని బూతులు మాట్లాడడం అవసరమా? అన్ని బూతులు అంటే ఇంకా కంప్లీట్గా ఆమె ఇంకా డిఫేమ్ చేస్తూ మాట్లాడి నెల రోజుల నుంచి ఆమె మాట్లాడుతుంది మీడియా ముందు. నేను ఎప్పుడైనా ఆమె కోసం ఏదైనా మాట్లాడానా? వచ్చి మాట్లాడాలంటే ఎంతసేపు? ఒక డిఫేమ్ చేయాలంటే ఎవరినైనా మాట్లాడాలంటే చాలా ఈజీ. ఇంకా నేను బర్స్ట్ అయ్యానండి. ఇంకా నాకు కూడా ఒక పేషెన్స్ ఉంటుంది, అది కూడా ఆ లెవెల్ దాటిపోయింది అనమాట. దాటిపోయి నేను బర్స్ట్ అవ్వడం జరిగింది. బర్స్ట్ నేను మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మీ మనసు పైన ఒట్టేసుకుని మీరేమైనా తప్పు చేశాను అని అనుకుంటున్నారా? నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. నేను ఏదైతే నమ్మిన నీతి న్యాయం వైపే నేను అడుగులు వేశాను. అదే విధంగా శ్రీనివాస్ గారికి నేను సపోర్ట్ చేస్తూ ఉండటం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఉంటానని చెప్తున్నాను. సో ఒక కుటుంబాన్ని విడగొట్టిన పాపం మీకు. కుటుంబాన్ని ఎవరండి విడగొట్టారు? మీరు ప్రతిసారి కుటుంబాన్ని విడగొట్టారంటే వాణి కదా కుటుంబాన్ని విడగొట్టుకొని శ్రీని గారిని బయటకు పంపించి టికెట్ తీసుకొని చంపాలని చూస్తుంది. కుటుంబాన్ని ఆమె విడగొట్టిందా, నేను విడగొట్టానా? ఓకే, సో సమాజం ఏమనుకుంటుంది? సమాజం కూడా అర్థం చేసుకుంది, వాస్తవాలు తెలుసుకుంది. వాణి నిజంగానే డబ్బు పిచ్చి, అధికార పిచ్చితోనే శ్రీనివాస్ గారిని దూరం చేసింది, శ్రీనివాస్ గారిని వెంట పెట్టింది. మీరు మీడియా నెల రోజుల ముందు చూస్తున్నారు, ఆమె వచ్చి ఏమని ధర్నా చేసింది? ఇల్లు కావాలి, ఈ ఇంటి నుంచి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవాలి, ఇల్లు కావాలి, ఇంటి నుంచి శ్రీనివాస్ గారు
గారు వెళ్ళిపోవాలి, శ్రీనివాస్ గారు పార్టీని సస్పెండ్ చేయాలి, శ్రీనివాస్ గారు అదా కుటుంబాన్ని నిలబెట్టుకున్న మహిళ మాట్లాడే మాటలు అవా అలాగా మాట్లాడతారు? చెప్పండి మీరే. ఓకే, కుటుంబాన్ని ఎవరండి విచ్ఛిన్నం చేశారు? ఆమె కాదా? పిల్లలు ఆమె కాదా కుటుంబాన్ని దూరం చేసింది? ఏం శ్రీనివాస్ గారిని ఎందుకు ఇంటి నుంచి బయటికి పంపించాలి? ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. ఏం తప్పు చేశారు శ్రీనివాస్ గారు? తప్పు చేయకుండా ఎందుకు నువ్వు బయటికి పంపించావు? ఎందుకు అనవసరంగా లేనిపోయిన నిందలు శ్రీనివాస్ గారి మీద వేసావు? ఇదే బూచిగా చూపించి ఎందుకు టికెట్ తీసుకోవడానికి ట్రై చేసావు? ఆత్మహత్య చేసుకోవడానికి సీఎం ఆఫీస్ వరకు వెళ్ళి టికెట్ తీసుకుని ఎందుకు వచ్చావు? టికెట్ తీసుకున్న శ్రీని గారి సపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? టికెట్ తీసుకున్న శ్రీనివాస్ గారితో ఎందుకు తిరగలేదు? శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్సీ కదా, టక్కర్లో శ్రీనివాస్ గారి మించి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు శ్రీనివాస్ గారినే పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వెంత కుట్ర పన్నావు? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి కుటుంబాన్ని నాశనం చేసింది వాణి, నాట్ మాధురి. సరే, వాణి విచ్ఛిన్నం చేసింది అని అంటున్నారు కదా, వాళ్ళు రేపు పొద్దున కలుస్తుండొచ్చు. ఈ రోజు గొడవ పడి నా భార్య భర్తలు రేపు ఎప్పటికీ కలవరు. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి కలవరు వాళ్ళు. ఎందుకండి కలిసి ఉండే వాళ్ళేమో ఎలా చంపాలని చూసి ఫోటో పెట్టుకొని గెలవాలనుకునేటప్పుడు ఏ భర్త కూడా ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళడండి. ప్రాణంకి మించింది ఏముంటది? సో ఇండైరెక్ట్ గా శ్రీనివాస్ గారికి చెప్తుంది వెళ్ళొద్దని. ఓకే, నా లైఫ్ కి మించింది ఏది కూడా ఉండదు. ఫస్ట్ మనకి ప్రయారిటీ ఏంటి? మన ప్రాణం ఉంటేనే కదా ఏదైనా చేస్తాం. మన ప్రాణం కంటే విలువైంది ఏమైనా ఉంటుందా? లేదు, ప్రాణమే విలువైంది అన్నిటికంటే. సో ఆ ప్రాణాలనే తీయాలనుకునేటప్పుడు శ్రీనివాస్ గారు వెళ్ళకూడదు. మీరు ఒకవేళ మాధురి గారు వాణి ప్లేస్ లో ఉంటే ఏం చేస్తుందా? మీరు వాణి ప్లేస్ లో ఉంటే అలా లేనిపోయిన ఎలిగేషన్స్ చేయను. నిజంగానే భర్త ఒక మహిళ ఎవరైనా సరే భర్త నిజంగానే పోనీ ఏదైనా అమ్మాయితో మాట్లాడారు అంటే కుటుంబంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కుటుంబంలో కూర్చోవాలి. మీరు ఎందుకు తనతో మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని ఫ్యామిలీ పరంగా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, వీధికెక్కి రచ్చకెక్కి అధిష్టానం వరకు వెళ్ళి నీకున్న టికెట్ కోసం నీ రాజకీయ లబ్ధి కోసం ఇంకొక మనిషి జీవితాన్ని నాశనం చేయాలని అయితే చూడకూడదు. నేనైతే అలా చేయను. ఓకే, సో ఒక అమ్మాయి అంటే ఇప్పుడు మీరు వాణి ప్లేస్లో ఉన్నారు కదా, ఒక అమ్మాయి వచ్చి మీ హస్బెండ్తో ఉన్నా మీరు ఏమన్నారా? అదే చెప్తున్నాను కదా, నిజంగా ఉన్నాడు అనుకుంటే నేను కూర్చోబెట్టి మాట్లాడతాను అంటున్నా హస్బెండ్తో. మీతో కూర్చొని మాట్లాడలేదా? నాతో మాట్లాడలేదు, శ్రీని గారితో కూడా మాట్లాడలేదు. ఎప్పుడు డైరెక్ట్ గా అధిష్టానం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఇవి ఉన్నాయని చెప్తూ లేనిపోయిన ఎలిగేషన్స్ చేస్తూ అక్కడికి వెళ్ళి పాయిజన్ పట్టుకొని నేను చచ్చిపోతాను, నా టికెట్ ఇవ్వకపోతాను బ్లాక్మెయిల్ చేస్తూ పార్టీని నాశనం చేయాలని చూస్తూ శ్రీనివాస్ గారిని నాశనం చేయాలని చూస్తూ అన్ని విధాలుగా టీడీపీతో కుమ్మకే ఆమె చేసినది కుట్ర, రాజకీయ కుట్ర. ఇప్పుడు మీరు వాణి గారి ప్లేస్ లో ఉన్నారు కదండి, ఓకేనా? సో మీరు కలిసి మాట్లాడినా ఒకవేళ మీ హస్బెండ్ ఒప్పుకోకపోతే సో మీ బతుకు తెరువు కోసం అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ ఆస్తిని మీ సైడ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారా లేదా? కూర్చుంటే మాట్లాడిన హస్బెండ్ ప్రేమతో భార్య మాట్లాడితే కరిగిపోని మొగడు అంటే ఎవరు ఉండడు. ఓకే, సో ఇప్పుడు వాణి గారు వస్తే కరిగిపోతారు కాదు. ఆ రోజు అలా చేస్తుంటే అంటే నేను చెప్తున్నాను కదా, మాట్లాడి ఉంటే చెయ్యకపోయింటే ఆస్తి కోసం ట్రై చేస్తుంది. అంటే ప్రేమగా మాట్లాడితే ఏ మహిళ ప్రేమకైనా కరిగిపోని మగవాడు అంటే ఎవరు ఉండరు. ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి. పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలు, చంపడాలు వీటితో సాధించుకోవడం అనేది ఎప్పుడు కూడా ఏ ప్రేమని సాధించుకోలేం. ప్రేమని ఎప్పుడు కూడా ప్రేమతోనే సాధించుకోవాలి. సరే, ఒక మహిళను నమ్మి సో వాళ్ళ భర్త పక్కన నిల్చొని ప్రచారానికి పంపిస్తే సో వాళ్ళ కాపురంలోనే నిప్పులు పోసారు అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. అది మాట్లాడుకోవడానికి అవి ఫేక్ అండి. అవన్నీ ఎవరి కాపురాల్లో ఎవరు నిప్పులు పోయలేదు. ఆమె కాపురంలో ఆమె నిప్పులు పోసుకుంది, ఆమె కాపురంలో నా కాపురంలో నిప్పులు పోస్తుంది, నన్ను నా ఫ్యామిలీ నుంచి విడదీసింది, శ్రీనివాస్ గారిని కూడా ఈ ఫ్యామిలీ నుంచి బయటకు నెట్టింది. సో ఇప్పుడు మీ ఫ్యామిలీతో విడిపోయారు మీరు? విడిపోయి చాలా రోజులు అవుతుంది కదా విడిపోయి మీరు? చాలా రోజులు కాదండి, ఇష్యూస్ అయ్యాక విడిపోవడం జరిగింది. చాలా రోజులు ఎవరు చెప్పారు మీకు? ఓకే, అంటే ఈ ఇష్యూ అయిన తర్వాత ఎప్పుడు విడిపోయారు మీరు? 1 month అయితే అదే ఆ ఇష్యూ జరిగినప్పుడు శ్రీనివాస్ గారిని బయటకు గెంటేసినప్పుడు నేనున్నప్పుడు మా ఫ్యామిలీ కూడా ఫోన్ చేసి ఆమె ఇలా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు కూడా నన్ను దూరం పట్టడం జరిగింది. కానీ మీ హస్బెండ్ మీ గురించి అసలు దేవత అని చెప్తున్నాడు కదా? అవునండి, నా గురించి తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఆమె ఒక్కతే మాట్లాడేవన్నీ నిజాలు అయిపోవు కదా, అందుకే మీకు చెప్తున్నాను. మీరు ఆమె ఎన్నో ఎలిగేషన్స్ చేసింది లేడీస్ కోసం, అందరి కోసం. ఏ లేడీ అని ఏ రోజైనా వచ్చి నా గురించి మాట్లాడిందా? ఆమె చేసిన ఎలిగేషన్స్ అన్ని నిజాలు. ఆయన గురించి చెప్పండి. ఆయన మీ గురించి దేవత అని చెప్పారు, ఎందుకు చెప్పారు? నేను దేవతను కాబట్టి. మీరు దేవత కాబట్టి అసలు ఏం లాజిక్ ఉంది? కానీ ఒక హస్బెండ్ భార్య తప్పులు చేస్తున్నా తప్పులు నేనేం చేయలేదండి, తప్పులు చేస్తున్నా నేనేం తప్పులు చేయలేదు తెలుసు కాబట్టి చేశారు. ఈ సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి తను నాకేమీ అనుకున్న దూరంగా ఉండటం జరిగింది. సో ఇలాంటి ఎలిగేషన్స్ ఇలాంటి విధంగా ఇవి అయ్యాయి కాబట్టి మా ఇద్దరి మధ్యన కూడా డిస్ప్యూట్స్ వచ్చాయి కాబట్టి శ్రీనివాస్ గారితో నేను కరెక్ట్గా ఉండడం జరిగింది కాబట్టి మ్యూచువల్ డైవర్స్కి తను కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అయిపోయాయా డైవర్స్? అయిపోయాయా? అవుతున్నాయి. ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారు కదా, వచ్చాక అవుతాయి. ఓకే, సో మీ గురించి ఇంకోటి ఏమంటున్నారు అంటే మీరు మీ భర్త ఇద్దరు ఒక పన్నాగం పన్ని సో దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి రావడం జరిగింది. సో తన ఆస్తులన్నీ
తీసుకుందాం. కొంచెం ఫన్నీగా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ గారి కంటే ఆస్తులు ఏమీ లేవు. ఆ ఇల్లు ఒక్క నిమిషం, ఇంతకు ముందుకే దువ్వాడ శ్రీనివాస్ గారికి చాలా ఆస్తులు ఉన్నాయని మీరే చెప్పారు. చాలా ఇల్లు ఫ్యాక్టరీ ఉందని నేను చెప్తున్నాను క్లియర్ గా. ఫ్యాక్టరీ అది రాసి ఇచ్చేస్తారు కదా వానికి. మరి పన్నాక ఎలా పంతా అంటున్నాను. 20 crores ఫ్యాక్టరీ ఉంది, వానికి రాసి ఇచ్చేసారు. 8 crores ఒక ఇల్లు. ఇప్పుడు వానికి రాసి ఇచ్చారు కాబట్టి కొంచెం బాధలో ఉన్నారు మీరు. మీరే అంటే వాణి నాకు తెలిసి మీకు డబ్బులు ఇచ్చి పంపించినట్టు కానీ ఇది మరి ఓవర్. నేను ఎవరి దగ్గర డబ్బులు అంటే మీరు ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తే మీకు డప్పు కొడతా అనుకుంటున్నారు. మరి అలా మీరు అడుగుతున్నారు కదా. మీరు నేను మీకు అమ్ముడుపోవాలంటే ఎన్ని కోట్లు ఇస్తారు నాకు? మీరే చెప్పండి. అదే మీకు డప్పు కొడితే ఇప్పుడు నేను మీకు వాణి ఎంత ఇచ్చిందో చెప్పండి, దానికి మించి కొంచెం ఇస్తాను. సో వాణి గారు నాకు 100 కోట్లు ఇచ్చారు, మీరు ఎన్ని ఇస్తారు? అయితే 101 కోట్లు ఇస్తాను. తీయండి. అలాగే ఇప్పుడే అసలు దేవత అని చెప్పేసి కాలు మొక్కి వెళ్తా. ఓకేనా? 100 కోట్లు తీయండి. ఇప్పుడు ఆస్తి కోసం టార్గెట్ చేయడానికి శ్రీనివాస్ గారికి 20 crores ఫ్యాక్టరీ ఉంది, రాసి ఇచ్చేసారు. 8 crores ఇల్లు ఉంది, ఇచ్చేసారు. శ్రీనివాస్ గారి కంటే డబల్ ఆస్తులు ఉన్నాయి బోస్ గారికి, మా హస్బెండ్ గారు. మరి ఎందుకు వదిలేస్తున్నారు? అరే ఇక్కడ ఇష్యూస్ అనేవి ఆస్తుల గురించి వచ్చేవి కాదు కదా. ఇవన్నీ ఈ వాణి చేసిన ఎలిగేషన్స్ వల్ల, డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చిన ఈ ఎలిగేషన్స్ కి ఆస్తులకి సంబంధం ఏముంది? సరే, ఆస్తులకు విలువిచ్చే మనుషులు మేము కాదు అసలు. అలా ఇచ్చి ఉంటే ఒక కాగితం లేకున్నా, ఒక ఏమీ లేకున్నా మేము ఈ పార్టీ కోసం, మేము దీనికోసం డబ్బులు పట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. ఓకే, మీ మాజీ భర్త గురించి మీరు ఏం చెప్తారు? ఒక 5 points చెప్పండి. ఏం చెప్పమంటారు? ఏం చెప్తారు ఆయన గురించి? ఏమైనా చెప్పండి. చెప్తా. మా వాణి చెప్పిన ఎలిగేషన్స్ కి నాకు దూరం పట్టడం జరిగింది. మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడం జరిగింది. ఆ విషయంలో మేము గొడవలు పడడం జరిగింది. గొడవలు పడ్డాక తను ఫారెన్ వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ పర్యవసానం జరుగుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన టైంలో అతను కాల్ చేశారు. నాకు యాక్సిడెంట్ అయిందా మీకు? అదే సూసైడ్ చేసుకున్నాను కదా. నేను ఇంతగానో అంటే ఒక యాంకర్ తో, ఒక జర్నలిస్ట్ తోటి ఇంత ధైర్యంగా మాట్లాడిన మాధురి గారు సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ ఎందుకండి? నాకు ఒక ఎమోషన్ ఉంటుంది, నాకు ఎక్కడో ఒక కార్నర్ లో వీక్ మూమెంట్ ఉంటుంది కదా. తను మాట్లాడినప్పుడు కొంచెం నేను డిప్రెషన్ గురయ్యి నేను కొంచెం ఒక వీక్ మూమెంట్ కి వెళ్ళడం జరిగింది. మాధురిలో పిరికితనం ఉందా అసలు? పిరికితనం అని అన్నాం, అది పిరికితనం కాదు, చిన్న డిప్రెషన్. ఆ మూమెంట్ లో నేను డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది. కార్ డ్రైవింగ్ చేసి తప్పు చేశాను. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు పిల్లలతో మాట్లాడి కొంచెం ఎమోషనల్ ఏడుస్తున్నప్పుడు కొంచెం డిప్రెషన్ లో కొంచెం నేను డ్రైవ్ చేయడం జరిగింది. ఆ టైంలో కొంచెం ఒక మూమెంట్ లో అనిపించింది. సో అప్పుడు ఆ టైంలో అతను కాల్ చేయడం జరిగింది. ఓకే, కాదు సూసైడ్ అంటే యాక్సిడెంట్ చేసుకుంటే సూసైడ్ అవుతుందా అనుకున్నారా? చచ్చిపోతాను అనుకున్నాను. మీరు కారు యాక్సిడెంట్ అయిన తీవ్రత చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థం అవుతుంది. మీరు చూసారా ఫొటోస్ని? చూసా నేను. మరి దానిలో డ్రామా చేయడానికి ఏమైనా ఉందనిపిస్తుందా? డ్రామా చేయలేదా మీరు? మీకు అనిపించిందా? కార్ నేను అడుగుతున్నాను. డ్రామా చేయాలంటే ఏముంది, ఇంట్లో కూర్చొని ఒక చిన్న తాడు కట్టుకుని డ్రామా చేయొచ్చు. 25 లక్షలు కారు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అది ఇన్సూరెన్స్ కూడా, నా యాక్సిడెంట్ ముందు 2 రోజుల ముందే ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది, దానికి ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు. సరే, ఒకటి నేను చెప్తా. ఇప్పుడు బయట మాట్లాడుకున్నాం, నేను చెప్తా, దానిపైన మీరు చెప్పండి. ఓకేనా? బయట అంటే కావాలని యాక్సిడెంట్ చేసి ఈమె సూసైడ్గా చిత్రీకరించింది అని అంటే అదే అంటున్నాను. కావాలని ఎందుకు యాక్సిడెంట్ చేసి, కావాలని 25 lakhs నాకు ఇష్టమైన కార్ స్కోడా స్లావియా ఎందుకు పోగొట్టుకుంటాను? కావాలని చేస్తే ఎక్కడైనా చేయొచ్చు. కార్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇంకా స్టేషన్లోనే ఉంది, తీసుకోవాలి. స్టేషన్లోనే ఉందా? స్టేషన్లోనే ఉంది. ఏ స్టేషన్లో? పలాస పోలీస్ స్టేషన్లో. ఓకే, కేసు ఏమైంది? కేసు ర్యాష్ డ్రైవింగ్ కేసు నా మీద చేశారు. ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది కదా, అది ఫేక్ ఆడియో అండి. శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడు అమ్మ అని పిలవరు, నేను శ్రీనివాస్ గారికి ఏమండి అని పిలవను, నేను రాజా అనే పిలుస్తాను, అది అందరికీ తెలుసు. అది ఫేక్ ఆడియో. అది నాకు తెలిసి మిమిక్రీ చేస్తే సరిగ్గా చేయలేకపోయారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, ఎవరు చేయొచ్చు అంత ధైర్యం? వాణి చేస్తుంది. వాణికి సింపతి, ఈ మీడియా అంతా అటెన్షన్ ఉంది కదా, ఈ టైంలో వాయిస్ ఏమైనా వస్తే నాకు అది ప్లస్ అవుతుంది, శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, నాకు సింపతి అవుతుంది. ఓహో, శ్రీనివాస్ గారు ఈమె మీద కుట్ర పని ఇలా చేయాలని చూస్తున్నారా అంటే ఇలాంటి వాళ్ళ అని అనుకోవాలని కుట్రతో మిమిక్రీ చేసింది. అందుకని అన్ని డేస్ పట్టింది. వాయిస్ ఉంటే ఆ రోజు రిలీజ్ చేయొచ్చు కదా. ఎవరి ఫోన్ నుంచే నేను శ్రీని గారికి ఎందుకు ఫోన్ చేస్తాను? ఫోన్ చేయాలంటే నా ఫోన్ నుంచే చేస్తాను. అండ్ బ్లైండ్ గా నార్మల్ కాల్ ఎందుకు చేస్తాను? ఇలా మాట్లాడాలి వాట్సాప్ కాల్ చేస్తాను. రికార్డ్ నార్మల్ కాల్స్ రికార్డ్స్ అవుతాయని తెలిసి కూడా నేను ఎందుకు బ్లైండ్ గా చేస్తాను? సో వాళ్ళు ఆ విధంగా పోర్ట్రేట్ చేశారు, అంటే ఒక ఫేక్ ఆడియోని రిలీజ్ చేశారు. శ్రీనివాస్ గారి మీద ఒక మచ్చ వేసేద్దాం, శ్రీనివాస్ గారికి నెగిటివ్ అవుతుంది, మనకి పాజిటివ్ అవుతుంది అనే ఆలోచనతో ఆ ఫేక్ వాయిస్ ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో మాధురి గారు ఎప్పుడు యాక్ట్రెస్ గా బయటికి రాబోతున్నారు? మీలో మంచి యాక్ట్రెస్ గా కాదు, ఒక 2-3 వచ్చారు. సాయి కృష్ణ గారు అని ఎవరో సీనియర్ డైరెక్టర్ అంట వచ్చారు, స్టోరీ ఏదో చెప్పారు.
మాట్లాడడం, మా స్టోరీని మూవీగా తీస్తారని కూడా ఒక 2-3 కాంటాక్ట్ అయ్యారు. అందరు డైరెక్టర్లు అనుకోవచ్చు, అబ్బా అంటే ఇంత బాగా నటిస్తుంది, ఇంకా సినిమాలో చాలా బాగా నటిస్తుంది. నేనేం నటించట్లేదండి, నేను నిజ జీవితంలో ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. నేనేం నటించలేదు ఇంతవరకు ఏది కూడా. ఓకే, మీలో మంచి నటన ఉంది, నిజం చెప్తున్నా. నేనేదో నటించలేదని చెప్తున్నాను కదా. కానీ ఆ నటన ఉంది అని అంటున్నా. ఆ నటన ఉందని మీరు అంటున్నారేమో, నేనైతే నటించలేదు. ఓకే, సో వాణి గారి ప్లేస్లో మీ సొంత అక్కగారు ఉంటే మీరు ఏం చేస్తారు? బాధపడతారా? చెప్పు తీసి కొడతాను, చెప్పు ఒకటి తీసి 32 పళ్ళు రాలు కొడతాను మీ అక్కది. ఎందుకంటే ఏ లేడీ కూడా ఇలాగ ఒక హస్బెండ్ని, ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తిని, 2 రాష్ట్రాలు అభిమానించే వ్యక్తిని ఇలాగ రోడ్డు పాలు చేసి, ఇలాగ హింసించి, ఇలాగ నెగిటివిటీ చేసి ఇతన్ని ఇలా నాశనం చేయాలని ఏ మహిళ కూడా చూడదు అని చెప్పి చెప్పు తీసుకొడతాం. ఓకే, యుఎస్ నుంచి మీరు ఎందుకు రావడం జరిగింది? ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశానండి, పెట్రోల్ బంక్ అవి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి పెట్రోల్ బంక్ ఒకటి స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి 3 kilometers ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని ఒకటి రన్ చేశాను. అంటే పాలిటిక్స్లోకి రాకముందు ఒక 3 years 2017 నుంచి పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఓకే, పెట్రోల్ బంక్ రన్ చేసి బిజినెస్ కోసం ఇక్కడ ఉండిపోయాను. ఇంకా నాకు ఇండియా అంటేనే ఇష్టం, నాకు ఫారెన్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సో మీకు 3 ఆడపిల్లలు అంటారు, అవునా? సో వాళ్ళు ఈ ఇష్యూ మొత్తం చూస్తున్నప్పుడు మీతో ఏమైనా మాట్లాడుతున్నారా? ఇష్యూ మొత్తం చూసాక నాకు నా పిల్లలు 9 years కానీ చాలా మెచ్యూర్డ్గా నాకు నేను సూసైడ్ చేసుకుందాం అని చెప్పినప్పుడు నాకు ఫోన్ చేసి చాలా నాకు ధైర్యం ఇచ్చారు. మమ్మీ మేము ఉన్నాం కదా, మేమేమవుతాం నువ్వు చనిపోతే, నువ్వు ఏ పాలిటిక్స్లోకి వెళ్ళి ఇవన్నీ ఇలాంటి మాటలు పడ్డావో అదే పాలిటిక్స్లో నువ్వు ఉండి నువ్వు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని మేము కోరుకుంటున్నాం, నీ పిల్లలు కానీ నాకు తిరిగి సపోర్ట్ చేసి మాట్లాడారండి నా పిల్లలు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను అలాంటి పిల్లలు ఉన్నందుకు. ఓకే, శ్రీనివాస్ గారి దగ్గరికి రావడం జరిగిందా మీ పిల్లలు ఎప్పుడైనా? లేదండి, వాళ్ళు శ్రీకాకుళంలోనే ఉంటారు, నేను వెళ్ళి వస్తూ ఉంటాను అంతే. ఎప్పుడైనా శ్రీనివాస్ గారు ఫోన్లో మాట్లాడతారు, హాస్టల్ కదా, అమ్మమ్మ మా మదర్ దగ్గరే ఉంటారు. ఓకే, మా మదర్ ఫాదర్ దగ్గర ఉంటారు. ఓకే, మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? నేను మొన్న వెళ్ళానండి, మళ్ళీ ఈరోజు కూడా ఇప్పుడు వెళ్తాను. ఓకే, ఎవ్రీ 2 days ఒకసారి వెళ్తూ ఉంటాను పిల్లల దగ్గరికి. ఇప్పుడు ముందు నుంచి అలవాటు, ముందు నుంచి పిల్లలు అక్కడే ఉంటారు. నేను పాలిటిక్స్లోకి రాకముందే కదా బిజినెస్ నేను చేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లలు చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. టెక్కల్లో స్కూల్స్ కొంచెం మంచిగా లేవు కాబట్టి శ్రీకాకుళంలో కొంచెం మంచి స్కూల్ ఉందని శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. సో ఎప్పుడు కూడా వీక్లీ 2 times పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఓకే, మీ 3 పిల్లలు, సో దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరు, ఏమని పిలవాలి అని చెప్పేసి మీ పిల్లలు అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారు? వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫాదర్తోనే ఉన్నారండి. ఓకే, వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళ ఫాదర్తోనే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అండర్లోనే ఉన్నారు. ఓకే, సో శ్రీనివాస్ గారు అంకుల్ అనే పిలుస్తారు, వాళ్ళ ఫాదర్ అండర్లోనే వాళ్ళ ఫాదర్తోనే ఉన్నారు పిల్లలు. ఓకే, వాళ్ళు శ్రీనివాస్ గారిని ఇప్పుడు నాన్న అని పిలవాల్సిన ఇది కాదు, వాళ్ళ ఫాదర్ అండర్లోనే ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నకి నాన్న అనే పిలుస్తారు, శ్రీనివాస్ గారికి అంకుల్ అనే పిలుస్తారు. సో ప్రెసెంట్ మీరు సహజీవనం చేస్తున్నారు కదా, పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఆఫ్టర్ డైవోర్స్ అయిపోయాక. శ్రీనివాస్ అది కోర్టు ఎప్పుడవుతుందంటే ఎవరు చెప్పగలం, డైవోర్స్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇద్దరు మాట్లాడుకున్నారా మీరు శ్రీనివాస్ గారు పెళ్ళి ఎప్పుడు అది ఇదని? ఆఫ్టర్ డైవోర్స్ చేసుకుంటామని మాట్లాడుకున్నాం. ఓకే, సో అంటే పెళ్లి గురించి మాట్లాడినప్పుడు మీ ఫేస్లో కానీ శ్రీనివాస్ గారి ఫేస్లో కానీ ఏమన్నా మీరు గమనించడం జరిగిందా? అంటే హ్యాపీగా ఉన్నారా, లేకుంటే మళ్ళీ మాధురితో పెళ్ళి అని చెప్పేసి ఆయన అనుకోవడం ఇట్లాంటి సంథింగ్ ఏదో? అలా ఏమీ లేదండి, డైవోర్స్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, సో అంటే మీ ఏజ్ ఎంత అండి? అడగొద్దు, అడుగుతున్నా. నాది 33 అండి. 33. సో శ్రీనివాస్ గారిది 58. వాళ్ళ కూతురు ఏజ్ ఉండొచ్చు మీద నాకు తెలుసు. అవును, ఒక తండ్రితో ఒక కూతురు ఏజ్ ఉన్న అమ్మాయి పెళ్ళి అంటే సో ఎట్లా చూస్తారు సమాజం? ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అండి నా దృష్టిలో. ఓకే, అంతే. సో నేను ఎప్పుడు అడగని క్వశ్చన్ నేను అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడగొద్దు కూడా, బట్ నేను అడుగుతున్నా, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్గా కలిసారా? ఆ క్వశ్చన్స్ మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అదే నేను కూడా అడగొద్దు అనుకున్నా, బట్ ఎందుకు నాకు అడగాలనిపించింది, సో అడిగినా. సో తప్పు అనుకుంటే సారీ, సో సమాజం కూడా తప్పు అనుకుంటుంది నాకు తెలిసి, బట్ అడగాలి కాబట్టి అడిగినా. అంటే జనాలు చాలామంది క్వశ్చన్ అడగాలి అని అనుకుంటారు, సో అందుకని అడిగా. ఇవి అన్ని క్వశ్చన్స్కి మీకు మేము ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇంటర్వ్యూలో చెప్తాం ఖచ్చితంగా. ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది? సూన్ వస్తారు, శ్రీని గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇద్దరం కలిపి ఇంటర్వ్యూ ఇస్తాం, ఇద్దరు కలిసి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు మా ఇద్దరు ఇంటర్వ్యూ కోసం. అదే అందరు వెయిట్ చేస్తున్నారు, సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. నేను ఈరోజు మా ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్తున్నాం అంటే, సో ఇట్లా మాధురి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే, సో మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఓహో దువ్వాడ దువ్వినా అని అన్నాడు. సో ఆ మాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? నేను ఆ ట్రాల్స్ అన్ని చూసి నవ్వుకున్నానండి. ఓకే, చాలా బాగా రాశారు వాళ్ళు ఎవరో కానీ, దువ్వాడ దువ్వినా మాధురి.
నేను చాలా ఫన్నీగా తీసుకుంటున్నాను. ఓకే. చాలా ట్రాల్స్, చాలా మీమ్స్. నాకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది, ఓ ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్తో నా కోసం చేస్తున్నారు. సో పాజిటివ్గా నేను తీసుకుంటున్నాను. రోజు నేను అన్ని చూస్తున్నాను. దువ్వాడ గారి తాలూకా, దువ్వాడ గారి తాలూకా, దువ్వాడ దువ్విన చాలా స్పూప్స్ కూడా చేశారు మా ఇద్దరి మీద. ఎవరెవరో చేస్తున్నారు. ఒక దేవరా మ్యూజిక్ ఒకటి చేశారు, చాలా బాగా చేశారు. అసలు చాలా నచ్చింది ఆ వీడియో. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేశాడో ఎవడో నాకు తెలియదు కానీ అది చాలా బాగా చేశారు. అది చాలా అంటే చాలా బాగా. అంటే ఏ ట్రోల్స్ అయినా ఏ మీమ్స్ అయినా అన్ని ఇది ఎవరు చేశారో వాళ్ళు బాగా చేశారు. నేను పాజిటివ్ గా తీసుకుంటున్నాను. ఓకే. ఇది ఈ వీడియో ఎవరు చేశారో చాలా బాగా చేస్తారు. దేవరా మ్యూజిక్తో చాలా బాగా చేస్తారు. ఇలాంటివన్నీ చూసి నేను చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాను, నవ్వుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇవన్నీ చాలా బాగా చేశారు. శ్రీనివాస్ గారిని బాగా పెట్టారు, ఫొటోస్ వీడియోస్ అన్ని బాగా చేశారు. ఎవరు చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. సో ఆ వీడియో మాకు కూడా పంపండి. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుందంట. వాళ్ళు ఎవరో మీరు కూడా ఒక మెసేజ్ చేయండి, నాకు మీ ఫోటో కూడా ఇస్తా. సో మీకు ఒక ₹1 కోటి కూడా ఇస్తుంది సపోర్ట్. సో ఎక్కువ కోట్ల డబ్బులు ఉన్నాయి సో మాధురి గారి దగ్గర. సో అందుకే ఇంత దర్జాగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారని. డబ్బులు అనేవి దర్జా ధైర్యాన్ని ఇవ్వదు, మన ఆత్మవిశ్వాసమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. మన ఆత్మవిశ్వాసమే మన బలం. ఓకే. సో అంటే మీ హస్బెండ్ని, అంటే ఆయన కూడా ఈ వీడియో చూడాలి. సో మీ హస్బెండ్ని ఒక చేతగాని దద్దమ్మ అని అంటున్నారు జనాలు. అంటే ఒక భార్య తప్పు చేస్తే వాడు ఎట్లా సమర్థిస్తాడు? చేతకాని వాడు అలా చేతకాని కామెంట్స్ చేస్తాడు. ఓకే. అలా కామెంట్స్ చేశారంటే ఆడు చేతకాని వాడే ఉంటాడు. ఓకే. సో రీసెంట్గా మీరు ఇన్స్టాలో ఒక వీడియో చేయడం జరిగింది. ఏ వీడియో? ఒకసారి చూడండి మీరు. అది ఏ వీడియో? అది ఆడది అంటే సంథింగ్, మహిళ అంటే సంథింగ్. ఒక్కసారి నాకు చెప్పండి అది చూడండి మీరే. మీరు చెప్తే నేను అంటే వీడియోలో చూడడం వేరు. నేను ఇదిగోండి, ఇదేనా ఈ వీడియో? చూసారు కదా. ఓకే. దాని కింద కామెంట్స్ చూడండి, బాగానే ఉన్నాయి కామెంట్స్. చూసుకోండి మీరే, కామెంట్స్ చూడండి. నీతులు చెబుతున్నా ఎవరో ఒకరిద్దరు పెడతారు. అవి ఎవరు కూటమి ప్రభుత్వం వాళ్ళు పెడతారు, ఎవరి జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు పెడతారు. అంతకుమించి ఏముంటది వాళ్ళకి పని? ట్రాల్ చేయడమే పని. ఒక అమ్మాయి కామెంట్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత నీచులు అర్థం అవుతుంది. నేను పెట్టిన ప్రతి దానికి కామెంట్స్ పెడుతున్నారంటే కూటమి ప్రభుత్వం పెడుతున్నారు వాళ్ళు. సో నేను మీ వీడియోస్ కింద ఒక 100 కామెంట్స్ చూసాను నేను. అందులో నుంచి నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి కూడా నేను వీడియోస్ పెట్టుకోవచ్చు. కానీ నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయట్లేదు, ఎందుకంటే నేను భయపడట్లేదు. ఎవరి కామెంట్స్ ఎవరిష్టం వాళ్ళది కదా. పాజిటివ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదు అంటే గలీజ్ అనిపించట్లేదా మీకు? ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళకి అనిపించాలి పెట్టినందుకు. వాళ్ళ ఇంట్లో అమ్మలు, వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి అనిపించాలి. ఎవరి సిచ్యువేషన్స్ ఏంటో వాళ్ళకేం తెలుసు? నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను నాకు కదా తెలుస్తుంది, వాళ్ళకెలా తెలుస్తుంది? వాడి ఇంట్లో కూర్చొని వాడు పెట్టినంత ఈజీ కాదు కదా, కామెంట్ పెట్టినంత ఈజీ కాదు లైఫ్ ఫేస్ చేయడం. నేను ఎటువంటి ఫేస్ చేశానో, ఈ 2 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. వాడికేం తెలుసు? సింపుల్ గా కామెంట్ చేసేస్తే వాడికేం తెలుస్తుంది? ఈ 2 years లో మీరు చాలా ఇబ్బంది పడ్డాను అంటున్నారు కదా, ఎక్కువ కుమిలిపోయి ఏడ్చిన రోజు ఏదన్నా ఉందా ఈ 2 years లో? కుమిలిపోయి ఏడ్చిన రోజు అంటే వాణి చేసిన ఎలిగేషన్స్ కి నేను బాధపడేదాన్ని బాగా. ఎందుకు ఈమెకి సపోర్ట్ చేయడం కదా నేను వచ్చాను, ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంది? ఆమె ఒక అమ్మాయే కదా, నా చేతులు పట్టుకొని బతిమాలింది కదా, నీ అవసరం నాకుంది, నువ్వు రాజకీయాలు చేసి శ్రీనిగాతో తిరుగు, నువ్వు వండు, నువ్వు అంతా నీ చేతుల మీదే జరగాలి, మీ పాపను కూడా నేను చూసుకుంటాను, నా దగ్గర ఉంచే అని చెప్పి నా చేతులు పట్టుకొని బతిమాలి కదా నన్ను తీసుకొచ్చింది. నన్ను తీసుకొచ్చి ఈమె రాజకీయం కోసం ఇంతగా నా మీద అబాండాలు వేయాలా, ఇంతగా నన్ను డిగ్రేడ్ చేయాలా, అందరి దగ్గర ఎందుకు ఇలా చేస్తుందని బాధపడ్డాను నేను. ఓకే. సో శ్రీనివాస్ గారు మీతో ఎప్పుడైనా చెప్పుకుంటే ఏదైనా బాధపడ్డారా? ఎందుకు ఇట్లా? శ్రీనివాస్ గారు బాధపడ్డం అంటే ఈమె చంపడానికి ప్రయత్నించినప్పుడు శ్రీనివాస్ గారు చెప్పుకొని బాధపడేవాళ్ళు. నన్ను ఇలా చంపడానికి చూస్తుందని చెప్పుకొని బాధపడేవాళ్ళు. ఓకే. సో చంపడానికి చూసినప్పుడు ఈయన అక్కడే ఉండేనా వాళ్ళ ఇంట్లోనే? అక్కడే ఉన్నారు, కింద పైన ఉండేవాళ్ళు. పాపం కింద రూమ్ లో లాక్ చేసుకొని ఉండేవాళ్ళు. సో అంటే భయంతోనే బతికారండి 30 years. ప్రజల కోసం అన్ని భరించారు. ప్రజల కోసమా మాధురి కోసమా? ప్రజల కోసం. ఆ 30 years నేను లేను కదా నా కోసం భరించడానికి. ఓకే. సో మాధురి కోసం ఏదైనా చేయగలరు శ్రీనివాస్ గారు? మాధురి కంటే కూడా ప్రజల కోసం ఏదైనా చేయగలరు. ప్రజలంటే అతనికి ఎక్కువ ఇష్టం మాధురి కంటే కూడా. ఓకే. 2 కన్నులు అనుకోండి, ఇంకా ప్రజలు ఒక కన్ను, మాధురి ఒక కన్ను. మీరు ఏ ప్రియారిటీ ఎక్కువ అంటే ప్రజలే అంటారు అతను. ఓకే. నేను చాలా సార్లు అడిగాను ఈ క్వశ్చన్. సెకండ్ మీరే. నేను ఈ క్వశ్చన్ అడిగాను, నీకు ప్రజలు ఇష్టమా నేను ఇష్టం అంటే నాకు ప్రజలే ఇష్టం అని చెప్తాను. ఓకే. సో ముందే అడిగేశారు? అడిగాను. ఒకవేళ మీరు అని అంటే ఫస్ట్
అనలేదు కదా చెప్తా. అంటే అంటే లేదు అతనికి ప్రజలే ఇష్టం. ఒకవేళ అంటే ఎందుకు అంటారు అతను? ఒకవేళ అంటే 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 మరి ఎలా అంటే అన్నప్పుడు చూడాలి మరి ఎలా అంటారు. అతనైతే ప్రజలే ఇష్టం అని చెప్పారు. ఓకే, ఒకవేళ శ్రీనివాస్ గారు నీ ప్రాణాలు నాకు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఇచ్చేస్తాను. ఎందుకంత? ఎందుకు అతను అంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అతని మీద. ఖచ్చితంగా అతను నా ప్రాణాలు అడిగితే ఇచ్చేస్తాను. మీ పిల్లలు ఉన్నారు కదా? పిల్లలు పర్వాలేదు, శ్రీనివాస్ గారు చూసుకుంటారు. ఓకే, సో ఒక విషయం, ఎలిగేషన్లు చేసినందుకే మేము ఇట్లా చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ప్రాణాలు ఎందుకు ఇవ్వడం? తర్వాత ప్రేమగా మారిందని చెప్తున్నాగా, చెప్పానుగా. ఈ 2 years లోనే ప్రేమగా మారింది. మారిందని చెప్తున్నాను. సో ఈ 2 years లో ప్రేమగా మారింది అంటే ఫస్ట్ హస్బెండ్ని వదిలేయడం జరిగింది, దాని తర్వాత ఇప్పుడు పిల్లల్ని కూడా దూరం పెట్టాలని అనుకోవడం జరుగుతుంది. మీరు ఇలాంటి కాంటాక్ట్ మీరు ఏమన్నారు? శ్రీనివాస్ గారు ప్రాణాలు అడిగితే ఇచ్చేస్తారా అంటే, శ్రీనివాస్ గారు నా ప్రాణాలే కావాలంటే ఇచ్చేస్తాను. మా పిల్లలు ఉన్నారు అనొచ్చు కదా మీరు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు శ్రీనివాస్ గారు చూసుకుంటారని ధైర్యం ఉంటుంది కదా. అసలు ఎక్కడ నేర్చుకున్నారండి ఈ మాటలన్నీ? నేను ఎక్కడ నేర్చుకోలేదండి. ఓకే, జీవితం అనే స్కూల్ అన్ని నేర్పిస్తుంది మనకు మాటలు. శ్రీనివాస్ గారు ఎప్పుడైనా మీకోసం పాట పాడడం జరిగిందా? నాకు దానికి పాటలు పాడడం, డాన్స్లు అవేమి రావు, ఓన్లీ స్పీచ్లు మాత్రమే. ఓకే, డాన్సులు రావా శ్రీనివాస్ గారికి? వాణి గారు అవి ఏం డాన్స్ అంటే ఏదో చిన్న డాన్స్ చేసి డాన్స్, అది మీతో అది కూడా డాన్స్ చేయలే కదా? లేదు, అతనికి నేను ఎప్పుడు డాన్స్ చేయమని కూడా అడగలేదు, ఇబ్బంది పట్టలేదు. పాటలు అంటే కొంచెం కొంచెం పాడుతూ ఉంటారు కార్లో లాంగ్ జర్నీ అప్పుడు వెళ్ళినప్పుడు. మీకోసం ఏదైనా పాట పాడడం జరిగింది? ఏ పాట? తనివి తీరలేదు సాంగ్ పాడారు నా కోసం. నాకు రాదా పాట? తనివి తీరలేదంట మరి శ్రీనివాస్ గారికి. తనకి ఇష్టం అంట ఆ పాట. ఓకే, చాలా మీరు ఒక పాట పాడడం జరిగింది, బాగా ట్రోల్ అయింది. ఒక్కసారి ఆ పాట నాకు ఇష్టమైన. ఎన్నిసార్లు పాడిస్తారు శివ గారు? ఒక్కసారి ఆల్రెడీ నిన్న ఇంటర్వ్యూలో ఒక దాంట్లో. లేదు, నా కోసం పాడండి ఇప్పుడు ప్లీజ్. ఎన్నోసార్లు పాడాను కదా. ఏం కాదు, పాడండి. వద్దులేండి ఇంకోసారి ఎప్పుడన్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా కోసం. ఆ 2 లైన్సే వచ్చి నాకు. ఆ 2 లైన్సే పాడండి. అసలే ట్రోల్స్ చేస్తున్నారు, కరిగిపోయాను కర్పూర వేనలా వేనలా. కాదు, బాగా పాడండి. నేను ఇప్పుడు చెప్తున్నా, దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ పాట చూస్తారు, సో ఆయన డెడికేట్ చేస్తూ ఆ 2 లైన్లు పాడండి చాలు. క్లాసికల్ సాంగ్ ఏదైనా? లేదు, శ్రీనివాస్ గారికి యాక్చువల్గా పాటలు క్లాసికల్ ఇష్టం. ఈ పాట తర్వాత ఆ పాట క్లాసికల్ పాటలే, అది పాడిన పాట మళ్ళీ ఒక్కసారి ఆ పాట, ఒక్కసారి ఆ పాట తర్వాత క్లాసికల్ సాంగ్. ఓకేనా, పాడండి. అలా కాదు, ఇప్పటికి కరిగిపోయాను కర్పూర వీరలని చాలా ట్రాల్స్ చేస్తున్నారు. ఏం పర్లేదు, నాకు వినాలని ఉంది. మీ వాయిస్ చాలా బాగా అనిపించింది ఆ సాంగ్లో. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. అంతే. కాదు, ఆ మీనింగ్ ఏందో తెలుసా మీకు? మీరే చెప్పండి. మీరు చెప్పండి, తెలుసా? నాకు తెలియదు మీనింగ్. నేను మీకన్నా చిన్నవాడిని, నాకు తెలియదు, మీరే చెప్పండి. నాకు మీనింగ్ తెలియదు. సో మాధురి గారు కరిగిపోయారంట ఆ ప్రేమలో, దాని తర్వాత వాళ్ళ వంశంలో కలిసిపోయారంట. అంతేనా? అది నిజమే కదా, అంతే కదా. కానీ మీరు ఆ సాంగ్లో మీనింగ్ తొందరగా ఇట్లా పట్టేస్తారు అనుకుంటా కదా? ఎందుకు పట్టండి, భరతనాట్యం చూడండి, ప్రతి ఒక్క పదాన్ని కూడా అర్థం తెలుసుకొని దానికి హావభావాలు పలికించాలి. ఓకే, సో భరతనాట్యం అంటే ఏంటి? భరతనాట్యం అంటే ఏంటంటే ఏం చెప్పాలి మీకు? భరతనాట్యం అంటే ఏంటంటే అంటే చాలా మంది భర్తతో ఆడిచ్చే అలా అనకండి, దానికి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వాలి, జస్ట్ నేను చాలా మంది అంటారు కాబట్టి బాగుంది మీ కౌంటర్ సరదాగా. ఓకే, సో క్లాసికల్ సాంగ్ పాడుతున్నారు, సో మరి ఎందుకు పాడాను కదా ఇప్పుడు పాట. సో శ్రీనివాస్ గారికి చాలా ఇష్టమైన సాంగ్ క్లాసికల్ అన్నారు, సో అది పాడాల్సిందే. మీరు ముందు నేను చెప్పాను శ్రీనివాస్ గారికి క్లాసికల్ సాంగ్ అంటే పాడండి, నా కోసం, ఇది శ్రీనివాస్ గారి కోసం పాడండి. ఇంకోసారి ఇప్పుడు పాడాను కదా ఆల్రెడీ. ఇప్పుడే లేదండి, క్లాసికల్. ఇప్పుడు మీరు క్లాసికల్ అంటే చాలా బాగా చేస్తారు డాన్స్, సో క్లాసికల్ సాంగ్ పాడకుంటే అందరు ఫీల్ అవుతారు. అవునా? ఒక్క సాంగ్ అన్నమచారి గీతం మాట. మాధవా కేశవా మధుసూదన, మాధవా కేశవా మధుసూదన, విష్ణు శ్రీధరా పతనకం చింతయామి మూయం. సో అంటే క్లాసికల్ ఇంత బాగా పాడుతున్నారు, డాన్స్ చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే ఎంతమందికి ఇంతకుముందుకి నేను భరతనాట్యం నేర్పించానండి క్లాసికల్ చాలా మందికి, థౌజండ్స్లో పిల్లలకి నేను నేర్పించాను. 2012 నుంచి నేను డాన్స్ స్కూల్ పెట్టాను, పిల్లలకి డాన్స్ నేర్పించడం జరిగింది. లేడీస్కి కోలాటం నేర్పించాను, దాండియా. అంటే నేను మీ రీల్స్ చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు నేను ఫస్ట్ సెలబ్రిటీ అనుకున్నాను.
ఎవరో నిజం చెప్తున్నా. మీరు బిస్కెట్లు వేస్తున్నారు నాకు. సో నాలాగా ఎవరైనా మీరు అనుకుంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను మంచి యాక్టర్స్ అనుకున్నా, అంటే ఏదైనా సీరియల్ చేసిందా లేకుంటే ఏదైనా మూవీ చేసిందా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఈ వీడియోలనే వచ్చిన తర్వాత ఓహో ఇదా కథ అనుకున్నా. సో చాలా మంది నేను అప్పుడే ఇంకా యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలోకి ఈ పాలిటిక్స్లో బిజీ అయిపోయాం 2 years కూడా కంప్లీట్గా. అండ్ ఎప్పుడో మార్నింగ్ 5కి మేము స్టార్ట్ అయితే నైట్ 2-3 అయ్యేది, టైమే ఉండేది కాదు. సో మా దురదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం, జగన్మోహన్ రెడ్డిని గారిని కోల్పోయారు. సో కొంచెం మాకు ఈ గ్యాప్లో కొంచెం టైం దొరికింది కాబట్టి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, నాకు డాన్స్లు అవి ఇంట్రెస్ట్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ అప్పుడే ఓపెన్ చేశాను. నాకు జస్ట్ 1.5 month అవుతుంది ఓపెన్ చేసి. ఇన్స్టాగ్రామ్ అది ఓపెన్ చేసి వీడియోస్ అప్పుడే స్టార్ట్ చేశాను. అప్పుడే సడన్గా ఈ ఇష్యూ జరిగింది. మంచి ఫాలోవర్స్ పెరిగారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏదన్నా కామెంట్ కానీ ఎవరైనా మీతో వచ్చి చెప్పడం కానీ ఏదన్నా బాధపడే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే ఎవరైనా వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని లేదు, నేను బాధపడలేదు. నేను మొన్న ఇంకా ఎయిర్పోర్ట్కి పాపకి చెన్నై తీసుకెళ్తున్నప్పుడు చాలా మంది ఎయిర్పోర్ట్లో నాకు సెల్ఫీస్ అవి అడిగారు. చాలా మంది అక్క మీ ఫ్యాన్స్ అక్క, మేము ఫాలో అవుతున్నాం, మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చెప్తాను నెగిటివిటీ నేను అసలు తీసుకోను. ఓకే, అది మనసుకు తీసుకుంటే చాలా కష్టం. మాధురి గారు ఆల్రౌండర్, సింగర్, యాక్టర్, సో డాన్సర్ అన్నీ. సో డైరెక్షన్ కూడా చేస్తారు అనుకుంటా ఫ్యూచర్. డైరెక్షన్ కాదు, వాలంటీర్ మూవీ తీసాను, ప్రొడ్యూస్ చేశాను. ఓకే, అది యూట్యూబ్లో పెడుతున్నాను, అప్లోడ్ అవ్వట్లేదు, ట్రై చేసి పెడతాను మూవీ. ఓకే, సో ఏం స్టోరీ అది? వాలంటీర్ కోసం. ఓకే, వాలంటీర్ వ్యవస్థని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది. వాలంటీర్ ఎలా వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ శ్రీనివాస్ గారిని మేజర్ రోల్గా పెట్టి, ఎమ్మెల్యే క్యారెక్టర్ పెట్టి, సూర్య మాకిరెడ్డి అని మన పూరి జగన్నాథ్ అని మేనాలుని హీరోగా పెట్టి, దియాన ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టి మూవీ తీశాను. ఓకే, సో రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. ఎందుకంటే అతను పేదల పక్షపాతి, పేదరికం అనేది ఉండకూడదు, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలి, మంచి విద్య వైద్యం అందరికీ ప్రతి ఒక్క పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అతని ఆశయాలు, అతని అభిప్రాయాలు నచ్చి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే, టీడీపీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు లేరండి టీడీపీలో. ఫ్రెండ్స్ అంటే ఊర్లో ఉంటారు చాలామంది, టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా మనకి చాలామంది ఫ్రెండ్స్ అవి ఉంటారు. కానీ పార్టీ పరంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అభిమాని. ఓకే, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానించే వ్యక్తిని మాత్రమే. రాజకీయంగా అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అభిమాని, ఇంకెవరికి కాదు. సో మీరు ఎక్కువ మూవీస్ చూస్తారా, సీరియల్స్ చూస్తారా? నేను మూవీస్ చూస్తాను. మూవీస్ రియాలిటీ షోస్ కూడా చూస్తాను, బిగ్ బాస్ అవి చూస్తాను. ఓకే, అంటే బిగ్ బాస్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ వెళ్తున్నారంట, నిజమేనా? అలాగే నాకు ఇంకేం కాలేమీ రాలేదండి. వస్తే చాలా మంది అడుగుతున్నారు మీకు ఏమైనా ఇన్విటేషన్ వస్తే వెళ్తారా అంటే, నాకైతే వస్తే వెళ్తాను, ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. సో వెళ్ళి బిగ్ బాస్ మొత్తం రచ్చ చేస్తారా? సో బయట ఉండే ఇంత రచ్చ చేస్తున్నారు, లోపల ఉంటే ఇంకా రచ్చే, అంతేనా? చూడాలి. ఓకే, సో వెళ్ళాలని అవుతుంది. ఇన్విటేషన్ ఏమైనా వస్తే మీరు వెళ్తారంటే వెళ్తాను, నాకు ఇంట్రెస్ట్. బిగ్ బాస్ టీమ్ జర ఒక కన్నయ్యండి ఇక్కడ. సో వెళ్ళనైతే వెళ్తారు, వెళ్తే మీరే విన్ అవుతారు. అది నేను ఎలా చెప్పగలను చెప్పండి. సరే, నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను మీ స్టోరీ. సో దువ్వాడ గారు దువ్వెన అని చెప్పి ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. అందులో మీరు హీరోయిన్, సార్ గారిని హీరోగా నేను పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా మీకు? నిజం చెప్తున్నా, నేను మీరు వెటకారం చేసినా సరే నేను పాజిటివ్ గానే తీసుకుంటా. వెటకారం కాదు, నేను నిజంగా ఒక మూవీ తీయాలనుకుంటున్నాను. తీయండి. దువ్వాడ దువ్వెన మూవీ నేమ్. ఓకేనా? మీరు హీరోయిన్, సో సార్ హీరో, మీకు ఓకేనా? ఓకే, తీయండి. ఓకే, నిజంగా ఓకే, డన్. అంటే నేను నార్మల్గా అడిగా. సో ఎవరన్నా దువ్వాడ దువ్వెన అనే మూవీ మీరు ఎవరైనా ప్రొడ్యూసర్స్ తీయాలనుకుంటున్నారా, నన్ను అప్రోచ్ అవ్వండి. సో వీళ్ళిద్దరు హీరోయిన్గా వీళ్ళు నటించబోతున్నారు. సో ఎవరైనా కామెంట్ చేయండి, నాకు పర్సనల్గా ఇన్స్టా కూడా నాకు మెసేజ్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చి మాట్లాడొచ్చు. మీకైతే ఓకే కదా? ఓకే, డన్. చెప్తాను కదా, మీ వెటకారాన్ని కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. వెటకారం కాదండి, ఇప్పుడు నేను చెప్పేసా వాళ్ళకి, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటారు అంటే ప్రొడ్యూసర్స్ కి. సో మీరే చేయొచ్చు ప్రొడ్యూసింగ్ కూడా. నేను ఎందుకు చేయాలి? మీరు చేయండి. ఇప్పుడు నేను చేశాను కదా, మీరు చేయండి. ఇంట్రెస్ట్ సరే, ఒక 5 కోట్లు అప్పిస్తారా నాకు? మీకు ఎందుకు అప్పు ఇవ్వాలి? నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, శ్రీనివాస్ గారి మీద అభిమానంతో ఇచ్చాను. మీ మీద నాకు అభిమానం లేదుగా. నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా. ఇంటర్వ్యూ చేస్తే చాలా మంది వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. అభిమానం అనేది ఒకరి మీదే ఉంటుంది. నాకు శ్రీనివాస్ గారి మీద మాత్రమే అభిమానం. అభిమానం వేరు, అభిమానంతో అతను హెల్ప్ చేస్తాను. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ పోగా. ఓకే, సో చూసారా, అంటే నోరు తెరిచి అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయరంట. నోరు తెరిచి నిజంగా కష్టాల్లో ఉండి నిజంగా పేదలు ఎవరైనా వచ్చి అడిగితే కంపల్సరీ వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇలా సిల్లీగా చేసే వాళ్ళు కాదు. ఓకే,
సిల్లీగా చేస్తున్నాను. మరి మీరు సిల్లీగా కాకపోతే 5 కోట్లు అనేవి సిల్లీగానే అడుగుతున్నారు మీరు. ఓకే, అందుకే మీకు సిల్లీగానే. నేను నిజం చెప్తున్నా, నేను చాలా కష్టాలు ఉన్నా, చాలా కష్టాలు. కెమెరామెన్ చెప్పు జర నా కష్టాలు. సో మీరు నవ్వినా చాలా బాగున్నారు. అవును, ఇది కూడా బిస్కెటే. ఎప్పుడన్నా ఏడిస్తే చూడాలని ఉంది, బట్ ఎప్పుడు ఏడవలే, ఎందుకు? ఏడ్చాను కదా ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు. అది యాక్టింగ్ అండి. యాక్టింగ్ ఏం కాదండి, ఓకే, రియల్గా వచ్చింది ఏడుపు. ఓకే, మీరు డ్రైవర్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా, సూసైడ్ చేసుకో. ట్రాల్స్ విపరీతంగా చేశారు. యాక్చువల్గా నేను బెడ్ మీద ఉన్నాను, ఎవరో ఒక రిపోర్టర్ వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకున్నారా మేడం అంటే, అవునండి నేను కొంచెం మనసు బాధ కలిగింది సూసైడ్ చేసుకుందాం కానీ డ్రైవర్ ఉన్నాడా మేడం అంటే, సూసైడ్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్తే డ్రైవర్ని తీసుకెళ్తారు. దాన్ని ట్రోల్స్ చాలా ఎక్కువ చేశారు అసలు. కానీ మీకు మాత్రం ఎంత ఫేమ్ రావాలో అంత వచ్చింది. అదే నెగిటివిటీలు పాజిటివిటీ అంటే ఇదే అనుకుంటా. ఓకే, సో ఫైనల్గా శ్రీనివాస్ గారి గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు జనాలకు? చెప్పారు. శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు అనే వ్యక్తి చాలా ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీలతో ఉంటారు, చాలా ముక్కుసూటిగా ఉంటారు. హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా ఎక్కువ, కరప్షన్ అనేది చేయరు. ఈ సోకాల్ నాయకులు చేసిన భూ కబ్జాలని, దందాలని, లంచాలని ఇలాంటివి ఏమీ ఉండదు. పేదలు కష్టాల్లో ఉన్నారంటే చెల్లించిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి చాలా అవసరం. అతను మినిస్టర్గా చూడాలనేది నా కోరిక. ఓకే, సో ఫైనల్గా కొంతమంది నేమ్స్ చెప్తాం, వాళ్ళ గురించి 1 wordలో మీరు చెప్పండి. ఓకేనా? దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇప్పుడు చెప్పాను, ఇన్ని 1 wordలో చెప్పడానికి దువ్వాడ శ్రీనివాస్ గారికి 1 word చెప్పడానికి ఏం ఉండదు. ఓకే, చెప్పాను, చెప్పొచ్చు కదా. కింగ్, రాజా. ఓకే, రాజా. సో ఇక్కడ రాణి ఉంది. ఓకే, సో మాధురి గారు రాణి అనుకోవచ్చా? ఒక ఇన్నోసెంట్ ఉమెన్. చెప్తే నమ్మేటట్టు ఉండాలండి, నేనే నమ్మట్లే, వాళ్ళు నమ్ముతారా? నమ్ముతారు, నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మోనార్క్ కింగ్, తన గురించి ఒక వర్డ్ చెప్పడానికి ఏమీ లేదు. ఓకే, గాడ్ అండి జగన్మోహన్ రెడ్డి, గాడ్. ఓకే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. అవును, ఎందుకంటే మీరు ఇప్పుడు కాంట్రవర్సీలు చేస్తున్నారు. మీరు పాలిటిక్స్ కాంట్రవర్సీ ఏంటంటే చిన్న 1 wordలో చెప్పండి అంతే. చంద్రబాబు నాయుడుకి మన రాష్ట్రానికి ఇప్పుడు పట్టినటువంటి శని. పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు చాలా అగ్రెసివ్గా, చాలా ఫోర్స్గా ఉండేవాళ్ళు. అందరినీ క్వశ్చన్ చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది అరే ఒరే అని అనేవాళ్ళు. ఎందుకో చాలా సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మీరు సూపర్ 6 అన్నారు, ఇంతవరకు సూపర్ 6లో ఒకటి కూడా బయటికి రాలేదు. ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, మీరు క్వశ్చన్ చేస్తారంట, మీరు క్వశ్చన్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. సూపర్ 6 ప్రజలకు అందేలాగా త్వరగా చేయండి. చాలామంది పేదలు ఆ పడే అమ్మఒడి కోసం, దానికోసం, అన్నిటి కోసం వెయిట్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మొన్నటి వరకు ఉన్న అగ్రెసివ్నెస్ కానీ అది ఏవి నాకు కనిపించట్లేదు చాలా రోజుల నుంచి. ఎలక్షన్స్ ముందు వరకు ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరేగా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోయారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాలి. ఓకే, నారా లోకేష్ నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఓకే, బాలకృష్ణ గారు. జై బాలయ్య, మేము బాలయ్య మూవీస్ అన్ని చూస్తాను. ఓకే, రోజా గారు ఒక ఉమెన్ లెజెండరీ అండి. ఓకే, అచ్చెన్నాయుడు గారా? అచ్చెన్నాయుడు మా వైసీపీ కార్యకర్తల్ని టక్కర్లో అందరినీ కూడా రాచి రంపాలు పెడుతూ వాళ్ళందరికీ చాలా అన్యాయాలు చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ అని అవని ఇవన్నీ అందరు పోస్టులు తీసేసి చాలా ఒక కార్యకర్త సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాలన్నీ ఆపాలి. శ్రీనివాస్ గారి మీద కూడా ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా తన వ్యాపారాలు దెబ్బతీస్తారు. రాజకీయంగా ఎదుర్కోవాలి రాజకీయ నాయకులు అంటే, ఇలాగా అనవసరంగా వ్యాపారాల మీద వాటి మీద చూడకూడదు. ఓకే, సో ఫైనల్గా మీ మాజీ భర్త గురించి నాకు నేమ్ తెలియదు, అందుకని అడగలేను. మహేష్ అండి. మహేష్. సో మీ భర్త మహేష్ గురించి? తను ఒక మంచి వ్యక్తే, కానీ ఇలాంటి చెప్పుడు మాటలు విని అలాగా నిర్ణయాలు తీసుకోకూడదు. మంచి విలువలు ఉన్న వ్యక్తే తను కూడా. ఓకే, అంటే తనతో విడాకులు తీసుకోవాలని అయితే మీకు లేదు? చెప్పాం కదా మ్యూచువల్గా తీసుకుంటున్నామని. మళ్ళీ ఇంతవరకు లోపల ఏమన్నా ఉందా అని అలా ఏమీ లేదండి. ఓకే, విడాకులు తీసుకుంటేనే ఇక్కడ మ్యారేజ్ చేసుకోగలరు అని చెప్పేసి. ఓకే, సో మ్యారేజ్ సూన్లో ఉందంట. సో మళ్ళీ వీళ్ళిద్దరి ప్రేమ జంటతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.